నామినేషన్స్ ఎపిసోడ్ ఒక టైం వరకు అంటే అనౌన్స్ చేసినప్పుడు అయితే మాత్రం నాకు ఏంట్రా ఇలా ఎలా ఆడుతున్నారని చెప్పి నేను ఆశ్చర్యపోయా. అందుకని బిగ్ బాస్ రూల్స్ మార్చాడు. అదే నేను ప్రోమో 1కి ప్రోమో 2కి కన్ఫ్యూజ్ అయ్యా. నువ్వు ఎందుకు ప్రోమో 2 అనాలిసిస్ చేయలేదు, ఎందుకు ప్రోమో 2 అనాలిసిస్ చేయలేదు, తనుజాకి బ్యాడ్ ఉంది అందుకనే చేయలేదు, ఎందుకు బ్రో? నాకు వీడియో చేస్తే నాకు ఇన్కమే వస్తుంది. అది నేను ఎవరి గురించి పాజిటివ్గా మాట్లాడినా నెగిటివ్గా మాట్లాడినా, కానీ నాకు క్లారిటీ లేకుండా చేయను. నేను అందులో పాయింట్ చెప్పాలన్నా నాకు క్లారిటీ ఉంటుంది. నేను జడ్జి చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో అనాలిసిస్లో పాయింట్స్ చెప్తా, కానీ ఆ పాయింట్స్ చెప్పాలని క్లారిటీ ఉండాలి కదా. ఫస్ట్ ప్రోమోకి రెండో ప్రోమోకి, ఫస్ట్ ప్రోమోలో క్లియర్గా చెప్పిన పాయింట్స్కి రెండో ప్రోమోలో అసలు వాళ్ళెళ్ళి ఎందుకు ఇమాన్యుల్ పేరు చెప్తుంది, ఈవిడ బొమ్మ పేరు మీద ఉన్నది చెప్పాలి కదా. ఎందుకు డైరెక్ట్గా బర్నింగ్ చేస్తున్నారు, ఆవిడ పిలిచిందా బర్నీ గారిని డైరెక్ట్గా చేసిందా, అసలు ఏమీ అర్థం కాని సిచ్యువేషన్ ఉన్నప్పుడు అది చేయకుండా ఉంటేనే మంచిది కదా. చేసి నేను చెడ్డయ్యే కన్నా మీకు అర్థమవుతుందా? సో క్లారిటీ లేదు కాబట్టి నేను చేయలే. వెంటనే బ్రాడ్కాస్ట్ ఛానల్లో మెసేజ్ కూడా పెట్టా, అరే ఫస్ట్ ప్రోమోకి సెకండ్ ప్రోమోకి చాలా డిఫరెన్స్ ఉంది, 2 వేరియేషన్స్ కనిపిస్తున్నాయి, నాకు క్లారిటీ లేదు అని చెప్పి. అంతే బ్రో, తప్పుగా అనుకుంటారు బ్రో. లేదంటే ఏమైంది తెలుసా, నేను ఆ ప్రోమో అనాలిసిస్ చేసి మళ్ళీ మీకు సారీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు నేను అలాంటి సిచ్యువేషన్ నన్ను పెట్టుకోవటం. ఓకే, అది క్లారిటీ ఇద్దాం అనుకున్నా. నామినేషన్స్ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది, నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్లో వీళ్ళు దాన్ని తూచి చేసేసారు, బట్ బిగ్ బాస్ దాన్ని సరి చేశాడు. మాట్లాడదాం. ఈ ఎపిసోడ్ మాత్రం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, అరిచినా కేకేసినా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మొత్తం అంతా మాత్రం మేజర్గా 80% తనూజా గారి మీదే ఉంది. తనూజా గారి రీలోడెడ్ వర్షన్లా ఉంది. కొన్ని చోట్ల ఆవిడ చాలా పాజిటివ్గా పాయింట్స్ పెట్టారు, కొన్ని చోట్ల నెగిటివ్గా పాయింట్స్ పెట్టారు. అన్నీ ఉన్నాయి, ఒక్క వేరియేషన్ కాదు, అన్ని వేరియేషన్స్ ఆవిడ చూపించారు. సో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పేసి లోపలికి వెళ్ళిపోదాం. అదేంటి అంటే, తనుజా గారి పర్టికులర్ ఎపిసోడ్లో కన్నింగ్గా, ఇంటెలిజెంట్గా, మ్యానిపులేటర్గా, స్ట్రాటజిస్ట్గా ఎన్ని అవతారాలు ఎత్తాలో అన్ని అవతారాలు ఎత్తారు. అన్నిసార్లు ఆవిడని తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టినా ఎక్కడా కూడా తడుముకోకుండా చాలా ధీటుగా ఎదుర్కొన్నారు, ధీటుగా నామినేట్ చేశారు. ఇది మాత్రం పక్క. ఆ పాయింట్స్లో తప్పొప్పులు ఏవైతే ఉన్నాయో మాట్లాడుకుందాం. ఆవిడతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు వేరే వాళ్ళు ఇచ్చి పడేశారు, అది కూడా మాట్లాడుకుందాం. సో మీకేమనిపిస్తుంది, మీ వ్యూస్ని కింద కామెంట్ చేయండి. ఆఫ్ కోర్స్ మీరు ఫ్యాన్స్గా ఉంటారు, హ్యాటర్స్గా ఉంటారు కాబట్టి మీకు అన్నీ నచ్చాలని లేదు, అన్నీ నచ్చకూడదని లేదు. బట్ ఎపిసోడ్ నాకేమనిపిస్తుంది నేను చెప్తాను. తనుజా గారు ముద్దు బిడ్డన్నా, సవతి ప్రేమన్నా నెగిటివ్గా చెప్పినా, ఆ పాయింట్స్ పర్టికులర్గా అనిపించినప్పుడు, రాంగ్ అనిపించినప్పుడు రాంగ్గా చెప్పా, నాకు పాయింట్స్ రైట్ అనిపించినప్పుడు రైట్గా చెప్తా, అందులో మాత్రం డౌట్ లేదు. ఎక్కడెక్కడ నాకు ఎలా అనిపించారు ఆ వేరియేషన్స్ కూడా నీట్గా చెప్తాను. సో ఫస్ట్ తనుజా గారు, సంజన గారు అది నిన్న మాట్లాడుతున్నారు. సంజన గారు, నేను క్లారిటీ తీసుకుంటాను, సో నేను టార్గెట్ చేయట్లేదమ్మా, నాకు నేనే టార్గెట్ చేసుకుని టాప్ పైకి వెళ్ళిపోవాలని చూస్తున్నాను, నిన్నెందుకు టార్గెట్ చేస్తాను ఇప్పుడు, నాకేం పని అని చెప్పి క్లారిటీ ఇస్తున్నారనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు, సింపుల్ బొమ్మలు పెట్టాడు. లాస్ట్కి ఎవరైతే వస్తారో వాళ్ళు నెక్స్ట్ ఆ బొమ్మ మీద ఉన్న ఫోటో వాళ్ళు ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలని పెట్టాడు. ఇది ఎలా ఆడాలి ఈ టాస్క్? నాకు ఇప్పుడు ఇమాన్యుల్ నామినేట్ చేయాలి, ఇమాన్యుల్ పాయింట్ ఉందంటే నేను ఏం చేయాలి? నేను ఇమాన్యుల్ బొమ్మ పట్టుకొని నేను ఉండిపోవాలి బయట ఉండి, నేను ఇమాన్యుల్ నామినేట్ చేయాలి, ఇమాన్యుల్ నన్ను నామినేట్ చేస్తాడు, సమ్మన్ ఎల్స్ డిసైడ్ అనమాట. అంటే అక్కడ కెప్టెనో లేదంటే బిగ్ బాస్ ఎవరో పెడతారని. ఇక్కడ జనరల్గా ఏం జరగాలి, 2-3 బొమ్మలు పట్టుకొని నుంచుడిపోవాలి, నామినేషన్ పాయింట్స్ ఉంటాయి. కానీ మన వాళ్ళు అందరూ సేఫ్ గేమర్స్. మరి సేఫ్ గేమర్సా, గేమ్ అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. అందరూ పట్టుకోవడం ఇంకా పరిగెత్తడమే తుర్రు అని చెప్పి. అసలు ఏందిరా ఇల్లు ఇలా ఉన్నారు, గేమే అర్థం కాలేదు అనిపించింది. సో ఇంకా చివరికి ఒక బొమ్మ మిగిలిపోయింది ఫస్ట్ రౌండ్లో, ఆ సంజన గారి బొమ్మ మిగిలిపోయింది. బిగ్ బాస్ కూడా అసలు ఊహించున్నాడు ఇలాంటి హఠాత్ పరిణామం ఒకటి జరిగిద్దని. ఆవిడ బొమ్మ ఆవిడకి మిగిలిపోయింది. సో ఇంకా బిగ్ బాస్ దివ్యకి చెప్పి అక్కడ ట్రాన్స్ఫర్ చేయించారు. ఆవిడ కూడా ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకుంటే భలే ఉండేది దివ్య, కానీ ఆవిడేమంటారు లైవ్లో కావాలని చేసుకోలేదు, ఎందుకు లేని చెప్పి, పైగా నన్ను సపోర్ట్ చేశాడు కదా ఆవిడ్ని, అది సెలెక్ట్ చేయరు. చేస్తుంటే ఇద్దరిది డిఫెన్స్ ఎలా ఉండదో చూసేవాళ్ళం కదా. రీతుని సెలెక్ట్ చేస్తారు, అది రీతుకి బాగా అడ్వాంటేజ్ అయింది. డెమాను రీతుకి డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా, ఈ వీక్ నామినేషన్లోకి రాకపోవటం. అంత ఎత్తున వీకెండ్ వాళ్ళకి ఉమ్మ లేచింది. ప్రతి పోల్స్లోనూ ఒక అప్పు కనిపించింది అనమాట ట్రెండ్స్లో. అలాంటిది వాళ్ళిద్దరు ఎవరో ఒకరు నామినేషన్లో ఉంటే ఎవరో ఒకరికి అడ్వాంటేజ్ అయ్యేది. వాళ్ళ దరిద్రం అంతే, బ్యాడ్ లక్. ఈ సీజన్ కొంతమంది కంటెస్టెంట్స్ నామినేషన్లకు రైట్ టైంలో రాకపోవడం వాళ్ళ బ్యాడ్ లక్. కళ్యాణ్, తనుజాకి గుడ్ లక్, ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో అయినా సరే నామినేషన్లోకి వస్తున్నారు. సో వాళ్ళ ఓటింగ్ అన్నది అలా కాన్స్టెంట్గా కొద్దిగా గొప్ప ఇంక్రీజ్ అవుతే వెళ్తుంది కానీ పడిపోవట్లా. వీళ్ళేమో ఇమాన్యుల్, డిమాన్, రీతు డౌన్. అది ఇంకా సంజన గారిది రీతు నామినేషన్లో రీతు మాత్రం కుమ్మేసిందయ్యా. చూస్తే మాత్రం మీరు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిపడేసింది. ఎక్కడ అసలు డిఫెన్స్ మామూలు డిఫెన్స్ కాదు. సో నేను ఒంటరిగానే గేమ్స్ ఆడుతున్నాను, సంజన గారి ఆర్గ్యుమెంట్ అనమాట. టాస్క్లు అన్నీ నా ఒక్కదానే చేసుకున్నా, ఇప్పుడే మీరు చూశారు. సో నా బొమ్మ మిగిలిపోయిందంటే బాండ్స్ ఏమి లేవు, నేను ప్రాంక్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎగ్గి దొంగతనం చేయొచ్చు, ఏం చేసినా ఒంటరిగానే చేశాను. కానీ రీతుకి రీతుకి సపోర్ట్ ఉంది.
ప్రతి దాంట్లోనూ డెమోన్ వస్తాడు, తన ప్రతి గేమ్లోనూ డెమోన్ కనిపిస్తూ ఉంటాడని చెప్పారన్నమాట. ఒక పర్సన్తో మాట్లాడి సోలో అంటే సపోర్ట్ లేదంటే అవ్వదు అని చెప్పి రీతు ఆర్గ్యుమెంట్ కౌంటర్ స్టార్ట్ చేసింది అనమాట. సంజన గారేమో డెమోన్ సపోర్ట్ లేకుండా సోలో టాస్క్ మాత్రం బాగా ఆడింది, అది కూడా ఒప్పుకుంటారు, బాగా ఆడింది, బట్ సపోర్ట్ ఉన్న చోట సపోర్ట్ తీసుకున్నారు, అది కనిపిస్తూ ఉంది. నామినేషన్స్లో గట్టిగా అరుస్తాం ఇవన్నీ మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి సో అది కరెక్ట్గా లేదని పెట్టారు. ఇది పెద్ద పాయింటే కాదు అసలు. నెక్స్ట్ ఏ గేమ్లో అయినా సరే నేను ఇండివిజువల్గా ఆడాను, సో 1000%, 10,000% ఎఫర్ట్స్ పెట్టాను, ఆవిడ ఎక్కడ పెట్టారు, ఏ గేమ్లో పెట్టారు చెప్పమన్నారన్నమాట. డెమాన్ హెల్ప్ చేసింది కేవలం కెప్టెన్సీ టాస్క్స్లోనే, మిగతా టాస్క్లో నా ఓన్గా నేను ఆడుకున్నాను అది అని చెప్పి ఆవిడ అన్ని పాయింట్లు పక్కగా పెట్టారు. నెక్స్ట్ ఆవిడకి యాక్సెప్టెన్స్ లేదు నామినేషన్స్ మీద. నామినేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి దాని గురించి ఇదిగా తీసుకుంటారు, దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేరు, ఏదో ఒకటి చేస్తారు, మాటలనేస్తారు, లైవ్లో కొంచెం నోరు జారుతారు, పర్సనల్ అటాక్స్ చేస్తారన్న విషయం చెప్పారనమాట. కానీ వేరే నేను అలా కాదు, నామినేషన్స్ అయిపోయిన తర్వాత నేను దాన్ని క్యారీ చేయను, ఏమీ చేయను అని నేను మామూలుగానే ఉంటాను అన్న విధంగా చెప్పారనమాట. నెక్స్ట్ సంజన గారి మేజర్ అస్త్రం ఆ నామినేషన్స్లో ఇంక ఈ అస్త్రం వాడాల్సిందే అన్నట్టు, నేను ఇమాన్యుయల్ గేమ్ని ఎప్పుడు స్పాయిల్ చేసి చెడగొట్టలేదు, మోకాల మీద కూర్చోబెట్టలేదు, అండ్ ఆల్మోస్ట్ డెమాన్ అయితే గేట్లు తీసుకుని బయటికి వెళ్ళే పరిస్థితుల్లోకి తీసుకొచ్చేశారు. సో ఇది మీ గేము అంటే. అలాగే బెట్ టాస్క్లో నేను ఎఫర్ట్స్ పెట్టలేదంటే 3 బాయ్స్ వచ్చారు అది అని చెప్తే, రీతి ఏమో నాకు వచ్చారు కానీ నేను ఫైట్ చేశాను, మీరు ఫైట్ చేయలేదు, మీరు ఆ బాండ్ని ఈ బాండ్ని కంపేర్ చేయలేరు, మీ బాండ్ వేరే మా బాండ్ వేరే అది అని చెప్పారనమాట. దాని తర్వాత గేమ్లోకి వస్తే అబ్బాయిల ఈక్వలే, మీరేమో అలా కాదు, అబ్బాయిలు రాకూడదు, అలా మాట్లాడతారు, అలా ఏముండదు అంటే సరే మైండ్లెస్గా ఉంటుంది నీ ఆర్గ్యుమెంట్ అని చెప్పి మొత్తానికి ఆర్గ్యుమెంట్ మాత్రం చాలా బలంగా చేసుకున్నారు. లైవ్లో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండే ఆర్గ్యుమెంట్, బట్ ఎపిసోడ్లో కట్ షాట్ చేశారు దాన్ని. ఓన్లీ అంటే ఎపిసోడ్కి ఎందుకు ఇలా కట్ చేశారంటే ఒక ఎపిసోడ్లో వచ్చేయాలి అది, లేదంటే రేపటి నుంచి వీళ్ళు వేసుకున్న ప్లాన్స్ అన్ని పటాపంచలు అవుతాయి, అదే మెయిన్ రీజన్. అయితే ఇక్కడ ఈ అమ్మాయి చెప్పింది ఏంటంటే నేను నామినేషన్ అయిపోయిన తర్వాత క్యారీ చేయను అని చెప్పి. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఈ సీజన్కి ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఈ సీజన్ కాదు లాస్ట్ సీజన్లో కూడా వీళ్ళు దాన్ని ప్రౌడ్గా చెప్పుకుంటారు ఏంటంటే, గొడవలన్నీ అయిన తర్వాత రాత్రి పడుకొని అట్లా మర్చిపోదాం, తెల్లారి మళ్ళీ కుటుంబం అన్నట్టు సాగుదాం అని అనుకుంటూ ఉంటారు. అది రాంగ్. అంటే మీరు అంత ఫైట్ చూపించిన తర్వాత మీరు ఎలా కలిసిపోతారు ఈజీగా అన్నది నాకు అర్థం కావట్లా. జనరల్ కనీసం 1-2 days అని కలవద్దని చెప్పట్లా, 1-2 days అని ఉంటుంది కదా బాధ, నన్ను ఎన్ని మాటలు అలా అని చెప్పి. ఎందుకంటే నేను ఎపిసోడ్ చూస్తున్నాడు పక్కన ఇమాన్యుయల్ను తనుజ గారు కూర్చొని నీటికి మాట్లాడుకుంటున్నారు సోఫాలో, ఏం మాట్లాడుకుంటున్నారు చూడాల, కానీ అదేదో నార్మల్ డిస్కషన్లా ఉంది. అంటే అంత ఫైట్ తర్వాత అలాంటి డిస్కషన్ డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆ రైవల్రీ అన్నది కొనసాగపోతే అది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఏముంటుంది. సో ఇక్కడ డెమాన్ తన పాయింట్ చెప్పాడు అనమాట, సపోర్టింగ్ గేమ్ అయితే మాత్రం ఇచ్చాను, సో టీం అందరూ కలిసి ఆడిన దాంట్లో ఆడినా అన్నట్టు అన్నీ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే స్టాండ్ తీసుకోలేదు అన్నారు కాబట్టి మనోడు స్టాండ్ గట్టిగానే తీసుకుంటున్నాడు. సో నేను ఇంకా లోపలికి వెళ్ళాక గొడవలు పెట్టుకోను అవన్నీ చేయను, సో నామినేట్ చేసినా మీరు తీసుకెళ్ళిపోతారు ఆ పాయింట్స్ అని చెప్పిన తర్వాత దివ్య సంజన గారిని నామినేట్ చేస్తానని చెప్పారు. దో సంజన గారు తనని కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేసినా, రీతు సపోర్ట్ చేయకపోయినా ఆవిడ సంజన గారికి పెట్టారు. ఒకవేళ ఆవిడ చేసినా చెప్పినా ఈరోజు నామినేషన్ చేయాల్సి వస్తే దివ్య సంజన గారిని చేసేది, ఎందుకంటే ఆ బాడీ షేమింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం పెట్టి చేసేవాళ్ళేమో. ఎందుకంటే మీరు చెప్పింది ఒకటే పాయింట్, అదేంటంటే మీరు సోలో ప్లేయర్ అని చెప్పి. రీతు చెప్పిన పాయింట్స్ గేమ్ కంపేర్ చేస్తే తన ఎఫర్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తానని చెప్పి చేశారనమాట. దాని తర్వాత ఇంక సంజన గారు ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుపు అంటే ఇంతకన్నా పెద్ద పెద్ద సిచ్యువేషన్స్లోనే సంజన గారు ఉన్నారు, అలాంటప్పుడే ఆవిడ కొంచెం కన్నీళ్ళు పెట్టుకోవాలా, కానీ చాలా గట్టిగా ఇచ్చారు, మామూలుగా కాదు, చాలా అంటే చాలా గట్టిగా ఇచ్చారు అని చెప్పి. అది నాకు ఏంట్రా అర్థం కాల, ఎక్కి ఇచ్చారంటారు ఇసుకలాగా. దేనికంటే ఆవిడ హెయిర్ సాక్రిఫైస్ చేశారు. నేను ఎప్పుడు తనకు మాత్రం ఎప్పుడు ఫస్ట్ నుంచి ఈ మాట చెప్తానండి, ఎవరికి విరోధంగా వెళ్ళినా తనకు విరోధంగా వెళ్ళని చెప్పి, ఎందుకంటే అందరికన్నా గ్రేటెస్ట్ సాక్రిఫైస్ తందే అని చెప్పి. సో ఎదురుగా వెళ్ళని చెప్పారు. సో చిన్నే నామినేట్ చేయాల్సి వచ్చింది, ఆ పరిస్థితుల్లో నేను అనుకోలేదు, అలా జరిగింది, సారీ అని చెప్పుకుంటూ ఉంటే ఆవిడ ఓదార్చారనమాట. సరే ఎమోషన్ని నేను ఇక్కడ దీన్ని క్రిటిసైజ్ చేయాలనుకోవట్లేదు. దానికి గౌరవ రియాక్షన్ ఇస్తాడు అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు కెమెరా దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇది జస్ట్ ఏ నామినేషన్, ఇంత డ్రామా అవసరం లేదు, ఎమోషనల్ డ్రామా, దివ్య టుక్ ద రైట్ డెసిషన్ అంట. భయ్యా ఎవరి ఎమోషన్ వాళ్ళది భయ్యా, నాకు అర్థం కాలేదు. ఈయన రాము నామినేట్ చేస్తే అరగంట తీసుకోలే, 2 రోజులు వారం మొత్తం సాగదీశాడు. ఈయన వెళ్ళి మళ్ళీ పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నాడు. నువ్వు స్ట్రాంగ్గా ఉండి తర్వాత క్రిటిసైజ్ చేస్తావు ఒక అర్థం, కానీ నువ్వు వారం రోజులు దాన్ని సాగదీసి సాగుగొట్టి అవతల వ్యక్తిని నువ్వు దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నావు. నెక్స్ట్ సెకండ్ రౌండ్ సుమనన్న అండ్ రీతు ఇద్దరు పడిపోతారు. భరణి గారు మధ్యలో కొంచెం గేమ్లో తనుజను ఆపాలని వస్తారు, పుష్ చేస్తున్నారు, అలాంటి ఆపడాలు లేవని ఆవిడ క్వశ్చన్ చేస్తుంది. పడిపోయిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే సుమనన్న వెళ్ళిపోడు తన గేమ్ తనని చెప్పి రీతుని లేపి నెమ్మదిగా, తర్వాత రీతు ముందు పరిగెట్టేసిద్ది, ఆయన ఉండిపోతాడు లాస్ట్కి అటు ఇటు కాకుండా. అదే ఆయన స్వార్థం ఆయన చూసుకుని ముందు పరిగెట్టుంటే లోపలికి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఏమైందంటే సుమనన్న చేతిలో తనుజ గారి బొమ్మ, తనుజ చేతిలో సుమనన్న బొమ్మ ఉండిపోతాయి. సో వీళ్ళిద్దరు నామినేషన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు సేఫ్గా ఆడారా అంటే
ఏమైందంటే పాయింట్ చెప్తాను చూడండి, సేఫే పాయింట్స్ చెప్పుకోకపోవడం నామినేషన్లో టాస్క్ ఉన్నప్పుడు సేఫే, కానీ వీళ్ళు నిన్నటి నుంచి తెగ హడావుడి చేస్తున్నారు. ఇద్దరు ఇప్పుడు వాష్రూమ్ క్లీన్ చేయాలి, బాగా బాండింగ్ పెంచుకొని అసలు నిన్న నుంచి రచ్చ చేద్దాం, ఎంటర్టైన్మెంట్ చేద్దాం, దొంగతనం చేద్దాం అన్ని బాగా మాట్లాడుకున్నారు. ఉదయం ఆవిడ కొన్ని జ్ఞానోదయం పాయింట్లు కూడా చెప్పిద్ది లైవ్లో, ఇలా ఉండాలి, ఇలా చేయండి, బాగుంది, ఇది చేయండి, అది చేయండి అని. అలాంటప్పుడు ఇప్పుడు ఇద్దరు నామినేషన్ చేసుకోవాలంటే కష్టమే, పైగా నామినేషన్ పాయింట్స్ లేవు. అందుకే లాస్ట్ వీక్ తన నామినేషన్ కూడా చేశారు. సో అందుకోసం చెప్పే పాయింట్స్ లేవంటారు, ఆయన కూడా నేను చేయలేను అంటారు. మీరు చెప్పాల్సిందే టాస్క్ అంటే ఇంక తన గురించి అని చెప్పుకుంటారు, నాకు మాస్క్ లేదు, నేను స్టాండ్ తీసుకున్నాను, నా పాయింట్స్ నేను పెడతాను, అది ఇది అని చెప్పుకుంటే ఆయన లేదు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి చేస్తున్నాను అంతే, నా దగ్గర ఏం లేదు, నేనే లాస్ట్ ఉండిపోయాను కాబట్టి, నా చేతిలో ఆవిడ బొమ్మ ఉండిపోయింది కాబట్టి నేను తను అడగలేదు నా బొమ్మ తీసుకురమ్మని, సో ఇలా జరిగింది కాబట్టి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటాను అంటే వీళ్ళు వద్దంటారు. సో ఇంకా స్ట్రాంగ్ అని చెప్పినప్పుడు ఇంకా అక్కడ ఉన్న సో సంజన గారు సుమన్ శెట్టినే చేస్తారు, ఎందుకంటే తనుజ ఎక్కువ పాయింట్స్ పెట్టింది, ఏమనుకోద్దన్నా మీరు ఒక్క పాయింట్ పెట్టారు, అది కూడా తనుజ స్ట్రాంగ్గా పెట్టారు కాబట్టి చేస్తున్నారు అంతే. సో ఇది సేఫ్ ప్లేన్ అంటే సేఫ్ ప్లే మాత్రం కాదని అన్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ బిగ్ బాస్ వార్నింగ్ వస్తుంది, ఎందుకంటే మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి, మీరు ఆడుతున్న టాస్క్ ఏంటి, అందరూ సేఫ్గా వెళ్ళిపోతే చివరికి ఏమైంది, ఇప్పుడు తనుజ గారు సుమన్ అన్న వాళ్ళందరికీ పాయింట్స్ లేవు. నెక్స్ట్ వచ్చింది సంజన గారు అయిపోయారు, రీతు డిమాండ్ వచ్చింది, ఏం చేస్తారు? సో అలా బాండ్స్ ఉన్న వాళ్ళు ఇద్దరు వస్తే అప్పుడు ఇంకేముంటుంది గేమ్, నామినేషన్ చేసే వాళ్ళు వచ్చి ఆ రైవలరీ పెరిగి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి దాని ప్రకారం కాంటెంట్ రావాలి, రైవలరీ ఉండాలని అనుకుంటారు. కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చి రైవలరీ లేదనుకుంటే ఇంకేముంటుంది? సో నామినేషన్ చేసే వాళ్ళు ఉండాలి, పాయింట్స్ ఉన్న వాళ్ళు ఉండాలి, లేరు, ఎవరికి పాయింట్స్ ఉండవు. హౌస్లో నామినేషన్ వద్దు అంటే మాత్రం అందరూ సంకల్పం గుద్దేసుకుంటారు. కానీ హౌస్లో మేజర్ స్ట్రెంగ్త్, మేజర్ టాస్క్, మేజర్ పవర్ ఉండేది నామినేషన్ పవరే. అది ఎప్పుడెప్పుడు రావాలని కోరుకోవాలి, అంతేగాని అమ్మో నామినేషన్ లేవు, పాయింట్స్ లేవు, జనాలు లేరు అని కాదు. ఒకళ్ళు మనకి కాంపిటేటర్గా ఉండొచ్చు, ఒకళ్ళు మనకంటే తక్కువ ఉండొచ్చు, వాళ్ళిద్దరూ మన టార్గెటే. ఏంది నాకు అర్థం కాదు, చాలా సీజన్లో చాలామంది కంటెస్టెంట్స్ ఇలాగే ఉంటారు. సో మీరు బొమ్మను తీసుకొని నామినేట్ చేయాలంటే మీరేం చేస్తున్నారంటే లోపలికి వెళ్ళిపోతున్నారు, మీకు చెప్పినా కూడా అర్థం కావట్లేదు కాబట్టి నేను ఆట నియమాలు మారుస్తున్నా అన్నారు. ఫస్ట్ ఏం చెప్పారు, మీ ఆట మీ చేతుల్లోనే ఉంది అని చెప్పారు. అంటే దాని ప్రకారం వీళ్ళు అనుకున్నారు, మన ఆట మన చేతుల్లో ఉందంటే మనం సేఫ్ అవ్వాలంటే మనం చేయాలి. అరే కళ్యాణ్ నాకు తీసుకొచ్చే, ఇమాన్యుయల్ నేను తీసుకొచ్చేస్తాను, కళ్యాణ్ తీసుకొచ్చాను, ఇద్దరు డొమ్మని వస్తా ఉన్నారు. గేమ్ ఇది లేదు. సో మార్చిన తర్వాత ఏంటంటే సేఫ్ జోన్లో ఎవరైతే ఆఖరిగా వస్తారో వారి దగ్గర ఉన్న బొమ్మలో ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు వచ్చి నామినేట్ చేయాలి. ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక సంచాలకుగా అవుతారు, అది ఏం చెప్పనుకుంటారు అన్నమాట. అదే లాస్ట్ వచ్చిన వ్యక్తి ప్లస్ ఆ బొమ్మ ఎవరిదైతే ఉంటుందో ఫోటో ఆ వ్యక్తి, వీళ్ళిద్దరు కలిసి ఇంకొక ఇద్దరు నామినేట్ చేయాలి. వాళ్ళిద్దరూ వచ్చి ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. అందులో ఒకళ్ళు ఫస్ట్ ఆ రౌండ్లో ఫస్ట్ మరి కడతారే వాళ్ళు వచ్చి అందులో ఒకళ్ళు సెలెక్ట్ చేయాలి ఎవరు నామినేట్ అవ్వాలి ఏంటి అని చెప్పి. యాక్చువల్గా ఇది ఇంకా బెస్ట్ వర్షన్. ఇందులో యాక్చువల్గా బయట ఉంటే సేవ్ అవుతాం అంతే కదా. ఇప్పుడు నేను బయట ఉన్నాను అనుకోండి, నేను ఎవరు బొమ్మ పట్టుకుంటానో నేను నా బొమ్మ పట్టుకునే ఇద్దరు సేవ్ అవుతాము, మా ఇద్దరం వేరే వాళ్ళని నామినేట్ చేస్తాం ఏదో పాయింట్ చెప్పి, ఒక చిల్లి పాయింట్, చిన్న పాయింట్, పెద్ద పాయింట్ చెప్తాము, వాళ్ళు వచ్చి కొట్టుకుంటారు. ఇందాక దానికన్నా ఇది ఇంకా ఈజియెస్ట్ గేమ్ అయినా కూడా వీళ్ళకి బుర్రలగల. నాకు షాక్ అయ్యా నేను, ఆయనకి 10 మంది ఉండిపోతారో బయట అనుకున్నాను. ఎందుకంటే బయట ఉంటే సేఫ్, లోపల ఉంటే సేఫ్ కాదు. బయట ఉన్నవాడు ఇప్పుడు నేను బయట ఉంటే నేను ఎవరినైనా నామినేట్ చేస్తాను ఎంత తొందరగా లోపలికి వెళ్ళిపోయినా కదా. నాకు అర్థం కాదు, అందరూ ఎందుకు పొలవమని పరిగెత్తారు. వచ్చింది రే ఎందుకు తెలుసా, ఇది ఇందాక చెప్పలేదు, ఇందాక వీడియోలో ఇది బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రాలా, అది నేను గెస్ చేసుకున్నదే. బిగ్ బాస్ ఇలా చెప్పుకుంటాడు, లైవ్లో కట్ చేశారు అనౌన్స్మెంట్. అందుకే ఇందాక వీడియో అంత కాన్ఫిడెంట్గా చెప్పలా. ఎప్పుడైతే వచ్చిందో నేను రైటే నాకు అనిపించింది, ఆ ప్రోమో చూసినప్పుడు కూడా మార్చారు అది అని చెప్పి. అందుకే ఆగి థర్డ్ ప్రోమో వచ్చిన తర్వాత నేను రివ్యూ చేసి పెట్టా. సో అది అప్పుడప్పుడు మనం ఇంటెలిజెంట్ అబ్బా. సో ఇక్కడ సాయి ఉండిపోతాడు అనమాట బయటికి. సాయి పాపం పడిపోవటం దొరుకుంటూ వస్తూ ఉంటాడు. సో సాయి వస్తాడు. ఇందులో కామెడీ ఏంటంటే సాయి దగ్గర ఉన్న ఫోటో డెమో అంది, డెమోనే ఫస్ట్ వెళ్తాడు. సో డెమోనే సంచాలకు, డెమోనే పక్కన నుంచి వెళ్ళాల్సిన వ్యక్తి అవ్వదు కదా. సో మళ్ళీ బిగ్ బాస్ దివ్యాకి ఇస్తాడు అవకాశం. సో ఇక్కడ సాయి డెమోన్ ఇద్దరు నామినేట్ చేస్తారు. డెమోన్ బర్నీ అన్న నామినేట్ చేస్తారు. అగైన్ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో అందులో సేఫ్ గేమ్ అన్నది. అది మళ్ళీ ఫస్ట్ వీక్ నుంచి ప్రతిసారి మీరు మాట తప్పడం, సారీలు చెప్పుకోవడం, సేఫ్ గేమ్ ఆడటం ఇదే ఉంటుంది అన్నట్టు చెప్పారు. సాయి ఏమో తనుజ నామినేట్ చేశారు, తను కొంచెం పార్షియల్గా ఉంటుందని. సో ఆయన పాయింట్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ కొంచెం తక్కువగా వస్తున్నారని ఏదో ఆ పాయింట్ పెట్టి చేశారనమాట. సో బర్నీ గారు తనుజ గారు ఇద్దరు వచ్చారు. ఫస్ట్ వాళ్ళిద్దరు ఎదురుగా ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళు డిపెండ్ చేసుకుని తర్వాత ఇద్దరు ఎవరు మోర్ డిజర్వింగ్ అన్నది చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. కెప్టెన్సీ టాస్క్ కోసం నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కోసమే అక్కడికి వెళ్ళాను. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను పాట అయిపోయిందని చెప్పి ఆయన చెప్తున్నారు. తనుజ ఏమో పార్షియాలిటీ లేదు అది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ఫాక్ట్ నేనే మీతో ఎక్కువ మాట్లాడింది అందరికన్నా, అలా ఈవెన్ ఆ సంచాలక టాస్క్లో కూడా నేను ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేశాను, ఇద్దరిని ఈక్వల్గా ఎంకరేజ్ చేశాను అని చెప్పుకున్నారు. అసలు తర్వాత స్టార్ట్ అయింది బర్నీ వర్సెస్ తనుజ. ఇందులో తనుజ బర్నీ గారికి ఇచ్చేసింది.
చెప్పాలంటే. అండ్ భరణి గారికి ఇది చాలా ఇంపార్టెంట్. భరణి గారికి తనూజ గారు కరెక్ట్ చేస్తున్నారా, దివ్య కరెక్ట్ చేస్తున్నారంటే కళ్ళు మూసుకొని తనూజనే కరెక్ట్ చేస్తుంది. తనూజ పాయింట్లో తను వినాలి. తను వచ్చినప్పటి నుంచి కూడా చెప్తుంది, మీరు ఇలా వెళ్ళారు, మీరు చూసుకోండి, మీ గేమ్ మీరు ఆడుకోండి అని చెప్పి 2 సార్లు కూర్చోబెట్టి చెప్పింది. అయినా ఆయనకు అర్థం కావట్లా. వచ్చిన ఒకరోజు కనిపించింది, తర్వాత ఆయనలో కనిపించట్లా. అంటే దివ్యాన్ని దూరం పెట్టాలని కాదు, దివ్యకి తన గేమ్ ఆడే అవకాశం ఇవ్వద్దు అని చెప్పి అది అలా కనిపిస్తుంది, పోట్రే అవుతుంది. తీసుకోవాలనుకుంటే తనూజ గారు మాటలు తీసుకోవాలి. చాలా వరకు ఆవిడ ఫ్యాక్ట్స్ స్పిట్ చేసింది, ఇంకా ఆయనకు అర్థం కాకపోతే ఏం చేయలేము. సో తనూజ నన్ను ఏ టాస్క్లోనూ సేవ్ చేయలేదు అని స్టార్ట్ చేశారు. ఆవిడ ఛాన్స్ వచ్చింటే చేసేవాళ్ళు, రాలేదు కాబట్టి చేయలేదు. సో నేనేమో పెద్దగా ఆర్గ్యుమెంట్లు చేయను, ఇచ్చాను, అన్నెసరిగా గొడవలు పడను, ఇదన్నీ చేయను. అలాగే నేను రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు బెస్ట్ రేషన్ మేనేజర్గా నాకు అవార్డు ఇచ్చారు, అది తీసుకొని మనం. సో 3 టాస్కులు నేను తను సేవ్ చేశాను అని చెప్పిన తర్వాత తనూజ సైడ్ వచ్చిన తర్వాత టాస్కుల విషయంలో ఆయన సేవ్ చేశారు. కాకపోతే ఏంటంటే అవన్నీ సపోర్టింగ్ టాస్కులు, సపోర్టింగ్ గేమ్స్ ఎవరో ఒకళ్ళు చేయాలి అన్న విధంగా, అన్నీ కాదు. మళ్ళీ ఆవిడే చెప్తారులేండి. సో కాదు 2 ఆ బెడ్ టాస్క్ ఇటన్నిటి చేశారు, మిగతా సపోర్టింగ్ అని ఆడాలని చెప్పారు. సో ఎవరి మీద నమ్మకం ఉంటుంది, హెల్ప్ చేసుకుంటారు అని అనుకుంటే నేను వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నా. కొంతమంది మాట్లాడతారు కానీ యాక్షన్ జీరో అని చెప్పి ఇక్కడ ఇమాన్యుయల్కి ఇండైరెక్ట్గా పనిచేశారు, ఆల్మోస్ట్ డైరెక్ట్గా పనిచేశారు. దాని తర్వాత బాండింగ్ వల్ల ఆయన బయటికి వెళ్ళారు. నామినేషన్స్ రోజు లోపలికి వచ్చినప్పుడు ద వే హీ స్పోక్, నేను ఫిదా అయిపోయా, కట్టప్పా అని చెప్పి ఇమాన్యుయల్ అంటాం. దాని తర్వాత దివ్యాన్ని పట్టించుకోపోవటం, అది మెయిన్ పాయింట్. ఇవిడికి పట్టించుకోపోవటం, నామినేషన్ పాయింట్లు ప్రాపర్గా పెట్టి సంజన గారిని చేయటం, ఏంట్రా భరణి గారు ఎంత మారిపోయారు అని చెప్పి ఫిదా అయిపోయాను. బట్ అదంతా ఒకరోజు ముచ్చటైన తర్వాత అర్థమైపోయిందని చెప్పారనమాట. కెప్టెన్సీ రోజున గేమ్ ఆడదామంటే ఆడలేనో గెలవలేనో ఏదో మరి ఏమనుకున్నారేమో తెలియదు కానీ, సో మనకి ఇప్పుడు తెలుస్తుంది మన సైడ్ ఎవరు ఆడతారు అని చెప్పి తను కన్విన్స్ చేశారంట. సో తనకు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు అన్న విధంగా అనమాట. షోరాని వద్దా అంటే వద్దని చెప్పారు. అలాగే 3 రౌండ్లో 3 ఆడారు. సో వాళ్ళు వెళ్ళటం వల్ల జరిగింది, విన్ అయ్యారు, అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు అనమాట. దివ్య ఆడింది, సో దివ్యాకి ఇవ్వాలి అదంతా అని చెప్పుకుంటూ వచ్చారు. నాకు దివ్యాకి హెల్ప్ చేయాలని ఉంది, ఎందుకంటే దివ్య గేమ్ ఆడింది కదా అన్నారు. నాకు దివ్యాకి హెల్ప్ చేయాలని ఉంది, వెళ్ళిపోతే నేను వదిలేసేదాన్ని. గేమ్ ఆడింది కదా అన్నప్పుడు అలాగైతే నాకిస్తే నేను ఆడేదాన్ని కదా అని చెప్పి నా పాయింట్. దట్టు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఈవిడ పిలిచారు, మాధురి గారు పిలిస్తే ఆయన 2 అడుగులు వచ్చారు, అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా ఉన్నారు. వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు కదా అంటారన్నమాట. నెక్స్ట్ సెకండ్ బిర్యానీ టాస్క్లో కూడా ఆయన ఫేవరెటిజం చూపించారు. ముందు వాళ్ళ టీంకి ఇవ్వాలన్నారు, మేమిద్దరం ప్లేట్స్ వచ్చినప్పుడు ఏమన్నారంటే ముందు వాళ్ళ టీంకి ఇవ్వాలి, తర్వాత మాకు ఇస్తామన్నారు. కానీ వాళ్ళకన్నా ముందు మా టీంలో ఉన్న ఇద్దరికి, ఇమాన్యుయల్కి రాముకి ముక్కలతో పాటు బిర్యానీ వచ్చింది. ఇదేం చేయాలి, అదొక చిన్న స్పాన్సర్ టాస్క్, అది పెంట అయిపోయింది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారు. మీరు అంటే ఇప్పుడు ఓల్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదైతే బంధాలు అని అనుకుంటున్నారో, అనుబంధాలు బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారు, బ్రేక్ చేయలేకపోతున్నారు. మీరు మళ్ళీ అదే సుడుల్లో తిరుగుతున్నారని. కానీ తనూజ గారు కూడా ఆ సుడిలో ఉంచడానికి ట్రై చేస్తున్నారు కదా. ఇప్పుడు భరణి గారిని ఫస్ట్ బయట ఉన్నప్పుడు అడిగేసి అక్కడ ఎక్కిన తర్వాత ఎందుకు అడగటం, ముందే అడిగేసి వదిలేచ్చు కదా. అందరూ ఇదే క్వశ్చన్ చేశారు భరణి గారిని, ముందెందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదని. అటు దివ్య కానీ ఇటు తనూజ కానీ ఫస్ట్ కూర్చొని తనతో మాట్లాడి ఏమండి మాకు సపోర్ట్ చేస్తారని అడిగారా, అడగల. ఆయన అక్కడ అలాంటి పొజిషన్లో పెట్టారు. ఆయన కూడా దానికి అది కారణమే, మేజర్గా అయిందే 70%, వీళ్ళందరిది 15%. ఇంకా భరణి గారు కూడా ఇక్కడ ఓపెన్ అయ్యారు. ఎలా పంపిస్తాం, రిస్క్ నాది, నేను పంపించిన ఓడిపోతే రిస్క్లో పడేది ఎవరు, నేను పడతాను. సో అందుకోసం అని చెప్పి టీంతో ప్రతిదీ డిస్కస్ చేశాను. ఫైనల్ కాల్ నాది ఏదైనా అంటే, ఎందుకంటే నేను డేంజర్లో పడతాను కాబట్టి. తను ఫస్ట్ బ్లాక్ తెచ్చింది తనే అనగానే మరి ఎందుకు ఆగిపోయారు, మీ డెస్టినే కదా, మరి మీరు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఇప్పుడు కొంచెం సీరియస్గానే చెప్పారన్నమాట. ఇక్కడ ఆయన అడుగుతారు, నీకు ఇది ఇప్పుడు అనిపించిందా, ఇదంతా ఏదైతే చెప్తున్నావో నీకు అప్పుడు కూడా అనిపించిందా అంటే, అప్పుడు కూడా అనిపించింది, మరి ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, దీనికి టాస్క్ ఆడతాను, నేను ఆడతాను, నాకు ఇవ్వండి అవకాశం అన్నది ఒకటి. రెండోది ఏంటంటే ఇండైరెక్ట్గా ఉన్నది, డైరెక్ట్గా ఉన్న పాయింట్ ఏంటంటే, వేరే కంటెండర్స్ ఎవరైతే పక్క టీం వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి అన్న పాయింట్. అంటే మీరు అసలు అందరితో ఇంటి బ్రాంచ్ బ్రేక్ చేసి అందరితో ఉండాలనుకున్నా వాళ్ళని కూడా ఎందుకు కన్సిడర్ చేయలేదు, ఆ పాయింట్ మరి అక్కడే చెప్పొచ్చు కదా అని చెప్పి. యాక్చువల్గా నేను అక్కడే చెప్పాలి. అక్కడ ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు స్వార్థం కూడా ఉంది ఇందులో. సరే చెప్తున్నాను కదా, ఇక్కడ మ్యానిపులేషన్ ఉంది, కన్నింగ్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, స్ట్రాటజీ అన్నీ ఉన్నాయి. అక్కడ చెప్పారు అనుకోండి, వాళ్ళందరూ కాంపిటీషన్కి వస్తే, ఇప్పుడు కళ్యాణ్ కూడా టాస్క్ గెలిచాడు, కాంపిటీషన్కి వస్తే ఒక ప్లేస్ పోతుంది అంతే కదా, ఇలా ప్లేసులు పోతాయి. అందుకని అక్కడ సైలెంట్గా ఉన్నారు. ఆవిడ ఏమంటారంటే, బర్నీ సార్ మీకు అనిపించడం వేరే, నేను చెప్పడం వేరే, అది మీకు అనిపించి మీరు ఆడుకోవాలి ఆట, నేను చెప్పేది కాదు, నేను పాయింట్అవుట్ చేస్తాను అంతే అని చెప్పారనమాట. అంతా అయిపోయిన తర్వాత చెప్తాను అన్నట్టు. కానీ ఆయనకు ఒక జ్ఞానోదయం అయితే అయ్యి ఉంటుంది. నెక్స్ట్, నేను ఏదైతే బంధాలు ఆ బాధ్యత తీసుకొని బయటికి వెళ్ళి వచ్చానో దానివల్ల తిను కూడా ఒకసారి వెళ్ళొస్తే బయట విషయం అర్థమైద్ది అన్నారు. ఇదేం సార్, ఇదేం నాకు అర్థం కాదు, మనం ఏమైనా పీజీలో ఉన్నామా, అందరూ సరదాగా వెళ్ళొచ్చేయడానికి ఏమైనా ట్రిప్లో ఉన్నామా. నెక్స్ట్ తరజ అంటే, నా ఒక్క బాధ్యత వల్ల మీరు వెళ్ళలేదు, ఇక్కడ కొంచెం గట్టిగానే మాట్లాడింది అనమాట. ఇట్స్ వెరీ క్లియర్ అని చెప్పి ఈ పాయింట్ ఫస్ట్ దివ్యకి ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ నెంబర్ 1 దివ్యకి,
అంటే ఏంటి నా వల్ల వెళ్ళారని అని. ఎందుకంటే ఆ రోజు నామినేషన్ వచ్చి అడిగింది నా వల్ల మీరు ఏమైనా వెళ్ళిపోయారని డైరెక్ట్గా అడిగితే కాదు అని చెప్తాడు. అలాగే అట్ ద సేమ్ టైం ఆయన కాదు అని చెప్పిన తర్వాత దివ్యతో మాట్లాడరు. సో అక్కడ దివ్యకే అది ఇండైరెక్ట్గా తగులుతూ ఉంటుంది. దివ్య ఏడుస్తుంది కూడా ఆ రాత్రి. నామినేషన్స్లో మీరు ఎవరిని ఇగ్నోర్ చేశారు, కనిపించకపోతే దివ్య తీసిందే, అలాగే మీద ఒక వస్తువు కనిపించకపోతే దివ్య తీసిందేమో నన్ను ఎందుకు అడగమన్నారు, మీరు అడగచ్చు కదా డైరెక్ట్గా. అంటే మీకు మాట్లాడాలని లేదు, తన వల్లే వెళ్ళిపోయారని మీకు విషయం తెలుసు, బయట ఏం జరిగిందో తెలుసు, నేను అడిగిన పాయింట్కి సమాధానం ఇవ్వట్లేదు. సో అది అని చెప్పి ఇంకా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారన్నమాట. పాయింట్ మాట్లాడితే పర్సనల్ అంటారు. పర్సనల్ అనేది బయట చూసుకోండి, బిగ్ బాస్ హౌస్లో ఎందుకు చూసుకుంటున్నారు అది అని చెప్పి గట్టిగానే. ఇంకా దాని తర్వాత ఈ ఆర్గ్యుమెంట్ చాలాసేపు జరిగింది లైవ్లో. బట్ మేజర్ పాయింట్స్ ఆవిడ చెప్పాలనుకుంటుంది. బర్నీ గారు ఎక్కడైతే డివేట్ అవుతున్నారు అని అనుకుంటున్నారో ఆ పాయింట్స్ అని చెప్పారు. అందులో మేజర్ పాయింట్ ఏంటంటే దివ్యానే అటు చేసి. సో ఎప్పుడైతే తను నీ వల్ల నేను వెళ్ళలేదు అని అన్నారో దివ్య వల్ల వెళ్ళారని తనకు అర్థమైంది. దాంతోపాటు ఆ యాంగిల్లో 2-3 సార్లు అబ్జర్వ్ చేసినప్పుడు తన గేమ్ కూడా దివ్యానే ఆడుతున్నారు అర్థమైంది. సో బర్నీ గారికి డైరెక్ట్గా చెప్తారు, ఇండైరెక్ట్గా చెప్తారు, కూర్చోబెట్టి చెప్తారు, మీ గేమ్ మీరు ఆడుకోండి నాన్న అని చెప్తారు. ఆయనకు అర్థం కావట్లేదు. దాని తర్వాత కూడా అదే జరుగుతూ ఉండేపాటికి ఇంకా ఆవిడ ఓపెన్ అప్ అయి చెప్పారు. దీన్ని ఎలా తీసుకుంటారు ఇంకా చూడాలి. మళ్ళీ కలిసిపోయి అయిపోతారా, బర్నీ గారు తనుజ గారు అని పిలుచుకునే దాకా వచ్చింది. మళ్ళీ నాన్న అమ్మ అయిపోతుందా లేదా అన్నదే చూడాలి. దివ్య ఇక్కడ స్ట్రాటజికల్గా సో ఆబ్వియస్గా బర్నీ గారిని చేశారు. ఎందుకంటే వీకెండ్ మొత్తం సేఫ్ గేమర్ ఇన్ని పాయింట్స్ వచ్చిన తర్వాత ఆయన్ని చేయకుండా తనుజ అని చేస్తే అక్కడ ఆబ్వియస్గా తనకి పార్షియాలిటీ అన్న పేరు వచ్చింది కాబట్టి ఆ పేరు తీసుకోదు, ఆ మాత్రం బ్రెయిన్ ఉంది కాబట్టి సో చేశారనమాట. బర్నీ గారిని చేశారు. ఒకవేళ తనకైనా సేవింగ్ పవర్ వస్తే సేవ్ చేసేసుకుందాం లాస్ట్లో అని కూడా అనుకుని ఉండొచ్చు. 2 స్ట్రాంగ్ పాయింట్, కెప్టెన్సీ టాస్క్లో మీరు రాలేకపోయారు, అలాగే ఇంటెన్షన్ ఏదైనా సరే యాక్షన్ కనిపించలేదు. బిర్యానీ టాస్క్ కూడా అంతే, అది చాలా సింపుల్ గేమ్. సో దానివల్ల కూడా మీరు బ్యాడ్ అయ్యారు కాబట్టి అక్కడ కూడా మీరు అందరికి ఇద్దాం అనుకున్న ఇంటెన్షన్ యాక్షన్ లేదు కాబట్టి మిమ్మల్ని చేస్తానని చెప్పారు. నెక్స్ట్ ఇది ట్రిగ్గర్ నెంబర్ 2 దివ్యకి. రీతు తనుజ అని దివ్య కూర్చుంటారు. తనుజ దివ్యకి క్లాస్ పీక్తారు. ఇది అవసరం లేదు ఆయన చేశారు ఆవిడ. అంటే ఆయన మీద ప్రేమతో చేసింది ఇది, ఆయన గేమ్ బాగుండాలని చేసింది. అది ఆయనకు అర్థమైతే అది నెక్స్ట్ లెవెల్. ఒక పర్సన్ అంటే రెస్పెక్ట్ అభిమానం కదా. సో నీకు ఓవర్ రెస్పెక్ట్ ఓవర్ కన్సర్న్, బ్రదర్ అనుకో ఏదైనా సరే ఇట్స్ ఆల్ గుడ్. కానీ ఆయన ఆగిపోతున్నారు అని చెప్పి నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు, ప్రతి దాంట్లో నువ్వు ఉంటున్నావు, నువ్వు ఇన్వాల్వ్ అయ్యేది అది బ్యాడ్గా వెళ్తుంది. సో నాకు ఈ విషయం చాలామంది చెప్పారు. సో నువ్వు ఆయన గేమ్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఆయన ఆట ఆయన ఆడుకొని అన్న విధంగా చెప్పారు. ఇది దివ్యాకి ఎలా ఉంటుంది, మండిద్ది కదా, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నానని చెప్పి ఆ మండింది. ఇది ట్రిగ్గర్ నెంబర్ 2. ఇక్కడ బర్నీ గారు సంజన గారితో ఏదో మాట్లాడుకుంటుంటారు, నాకు అర్థం కాలేదు. కానీ వచ్చి ఏం చెప్తారంటే మీ ఇద్దరు కూర్చొని ఏదైనా మాట్లాడుకుంటే మాత్రం నా టాపిక్ అసలు తీసుకురావద్దు చెప్తున్నా, నా రిక్వెస్ట్ ఆర్డర్ ఏదైతే అది అని చెప్పి ఆయన గురించి మాట్లాడి ఇది ఫైనల్ డిస్కషనే, ఇంకెంతకు మించి దీని తర్వాత జరగదు అనుకుంటున్నా. లెట్స్ సీ. నెక్స్ట్ ఇక్కడ నుంచి గేమ్ మొదలైంది. యాక్చువల్గా ఇక్కడ ఏం చేశారంటే ఇది ఇంటెలిజెన్స్ తనుజ గారిది. ఏం చేశారంటే లాస్ట్ కుండిపోయారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ గేమ్ అర్థమైంది. సో ఇక్కడ ఆవిడ ఫస్ట్ ఇదంతా అర్థం కాలేదు, నాకు తెలుగు రాదే కానీ అర్థం కాలేదు. ఎప్పుడైతే ఈ డిమానుస్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట లైవ్లో, దివ్య ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఆవిడకి వెలిగి ఆ నెక్స్ట్ రౌండ్ కావాలని ఆగిపోయారు. ఓ బొమ్మ పట్టుకొని. ఎందుకు అది కూడా రాము బొమ్మ పట్టుకొని ఎందుకు ఆగారు? ఇమాన్యుయల్ని ఎలాగైనా నామినేట్ చేయాలి, నామినేషన్లోకి తీసుకురావాలి, నామినేషన్లోకి రావట్లేదని చెప్పి. రాము బొమ్మ ఎందుకు పట్టుకున్నారు? రాము అయితే ఇక్కడ ఇంటెలిజెన్స్, అక్కడ కన్నింగ్, మ్యానిపులేషన్. చూడండి. సో డిమాన్ ఫస్ట్ వెళ్ళిపోతాడు, తనుజ లాస్ట్. తనుజ నా నామినేషన్ ఇమాన్యుయల్, ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. మాస్ తీసి పక్కన పెడితే బాగుంటున్నది నా ఒపీనియన్ అని చెప్పి. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆర్గ్యుమెంట్ నెక్స్ట్ లెవెల్. ఇందులో ఎవరిద్దరు పై చేయంటే మాత్రం ఖచ్చితంగా ఇమాన్యుయల్దే. ఇమాన్యుయల్ వాడిన కొన్ని పదాలు మేబీ తనుజ గారి ఫ్యాన్స్కి నచ్చబోచ్చు, కానీ నాకైతే మాత్రం ఇచ్చి పడేసాడు అనిపించింది. కళ్ళు మూసుకొని తనుజ గారి ఫ్యాన్స్ అని ఒప్పుకోవాల్సిందే. ఏంటంటే ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాడు, అది ప్రైమరీ సపోర్ట్ అనుకోండి, సెకండరీ సపోర్ట్ అనుకోండి. అందులో అట్లీస్ట్ ఆ సెకండరీ సపోర్ట్ నేను యాక్సెప్ట్ చేసేంత మనసు ఆవిడకి లేదు. 0 సపోర్ట్ అని మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు. నీవు ఫస్ట్ వాళ్ళ తర్వాత నన్ను సపోర్ట్ చేసావన్న యాక్సెప్టెన్స్ అని చూపించుంటే ఒప్పుకోవచ్చు. అది కూడా ఆవిడ చేయట్లేదు కాబట్టి నాకెందుకు ఆయనదే పై అనిపించింది. కొన్ని పదాలు వాడినా కూడా నాకు అది తప్పు లేదని అనిపించింది. ఏంటో చెప్తాను చూడండి. ఇమాన్యుయల్ ఒకళ్ళని మనం మోస్తున్నప్పుడు భుజాల మీద, వాళ్ళు మనకు భుజాల నొప్పి వచ్చిన తర్వాత వాళ్ళని దింపాలా లేదంటే మనం చచ్చిపోవాలా అని మాట్లాడితే, అలాంటప్పుడు అసలు ఎత్తుకోవడం ఎందుకు అన్నట్టు ఈవిడ అడిగిద్ది అనమాట. అది తెలిసే కదా దింపేశాను ఇంకా కంప్లీట్గా. ఈరోజు నువ్వు కెప్టెన్స్ ఓడిపోయావంటే ఆయనే కారణం. యాక్చువల్గా ఆయన ఇటు ఉంటే మొత్తం ప్లేట్ మారేది. సంజన గారు ఇటు వచ్చేవాళ్ళు, ఇద్దరు 2 ఓట్లు పడేవి యాక్చువల్గా అయితే. దాన్ని సేఫ్ గేమ్ అంటారు అంటది ఈవిడ. తనుజ చేసింది చేయలేదన్నా, అదే నువ్వు నేను సపోర్ట్ చేసినా కూడా నువ్వు చేయలేదంటున్నావు, నాకు అదే కోపం వస్తుంది అంటాడు అనమాట ఆయన. ఆవిడ ఈ పాయింట్ని ఎక్కడో చోట యాక్సెప్ట్ చేస్తుంటే చాలా బాగుండేది. దీని గురించి వీకెండ్లో నాగార్జున గారు ఎందుకు అడగలేదు అని మనం చాలామంది అనుకున్నాం.
మిగతా 2 పాయింట్లు ఉన్నాయి కదా ఎందుకు అడగదంటే ఎందుకు అడగలేదు. అక్కడ కానీ క్లారిటీ ఇచ్చి ఇమాన్యుల్ నీకు సపోర్ట్ చేశాడమ్మా అని చెప్తే వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ రాదు. సో బిగ్ బాస్ టీం ఇక్కడ కరెక్టే, వాళ్ళు కరెక్ట్గానే ఆలోచించారు ఈ విషయం. సో అందుకని కొన్ని పాయింట్లు కలుగుతారు, కొన్ని పాయింట్లు కలగకుండా వదిలేస్తారు. నెక్స్ట్ బెడ్ గేమ్లో సపోర్ట్ అన్నావు, మరి తీసేద్దామంటే అన్నావు అనగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన అలసిపోయాడు. చివరికి కళ్యాణ్కి అందరూ చెప్తాను, నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ చెప్తానని చెప్పాడు. నువ్వు అక్కడ వరకు వచ్చావంటే నేను ఫస్ట్ నుంచి తనుజ సపోర్ట్ అని చెప్పి నేను బయట నుంచి మాట్లాడుకుంటూ వచ్చాను అనగానే, సో కానీ నువ్వు మరి ఎందుకు వస్తాను అంటే మరి నా భుజం నొప్పి వచ్చినప్పుడు నేను దించుతాను లేదా, అందుకని దింపేస్తాను అంటే అవును దింపేశాను అంటాడు. అసలు నువ్వు ఇక్కడ డైలాగ్ వస్తాడు ఏంటంటే, నువ్వు ఫస్ట్ నుంచి వీరన్నారిలాగా అందరినీ తోయడం వల్లే ఉన్నాను అనుకుంటున్నావా అని చెప్పి. కరెక్ట్ కదా, ఏం చేయరు అలా ఉంటారు. కానీ ఎందుకున్నారు, వాళ్ళు సపోర్ట్ చేయటం వల్లే ఉన్నారు. వీళ్ళతో చెప్పుకుంటా వచ్చాను కాబట్టే నువ్వు అక్కడ ఉన్నావు, నేను ప్రౌడ్గా చెప్పుకుంటా. తన దగ్గర మరి భరణి సార్ ఎందుకు బ్యాడ్ అయ్యారు అంటే, భరణి సార్ శ్రీజన్ పడేయటం వల్ల బ్యాడ్ అయ్యారు. శ్రీజన్ పడేయకుండా ఉంటే ఆయన బ్యాడ్ అయ్యేవాళ్ళు కాదు. నేను చివరికి వచ్చిన తర్వాత నీకు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి అడగమన్నా ఒక మాట, అంతే తప్పితే తీసేమని చెప్పలేదు. నెక్స్ట్ ఈ డిస్కషన్ ఎంత చేస్తుంటే బ్యాడ్ అయ్యేవాళ్ళు కాదు, ఇద్దామా నిలబడదామా అనేసరికి నేను సపోర్ట్ చేయలేదు. సరే ఏమంటారంట, సేఫ్ ఆడింది నువ్వు, కనీసం ఎఫర్ట్ కూడా పెట్టలేదు, నువ్వు అలా కూర్చొని ఉన్నావు అని చెప్పి. ఇక్కడ ఇంకో డైలాగ్ వేస్తారు, అదేంటంటే చీర కట్టుకొని పెళ్లి కూతురులా కూర్చున్నావు, సపోర్ట్ చేశాం కాబట్టే నువ్వు టాప్ 5లోకి వచ్చావు అని చెప్పి. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ చిరిగిపోయింది. ఏం చెప్పాలంటే నిజంగానే చీర కట్టుకొని అలా కూర్చుంటారు. ప్రతి నామినేషన్ టాస్క్ ఈవిడ సంజన గారు వీళ్ళందరూ కొంచెం రెడీ అయ్యి చీర కట్టుకొని ఉంటారు. అదే లేడీస్కి ఉండేది కొంచెం కనిపించాలి, స్క్రీన్ మీద మంచిగా కనిపించాలి అని చెప్పి. సో చీర కట్టుకొని పెళ్లి కూతురులా కూర్చున్నావు, ఎలా వచ్చావు నువ్వు టాప్ 5కి, మేము సపోర్ట్ చేశాం కాబట్టి టాప్ 5కి వచ్చావు. దీనికి మాత్రం ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఇదిలేసుకుని ఉంటారు. తనుజ గారి ఫ్యాన్స్కి ఇది కొంచెం తప్పుగా అనిపించినా కానీ కరెక్టే కదా, వాళ్ళందరూ చేయకుండా ఆవిడ ఎలా వస్తుంది టాప్ 5కి టాప్ 4కి. లాస్ట్లో భరణి గారు శ్రీజాన్ దించడం వల్లే అక్కడ గేమ్ ఎండ్ అయింది. కానీ అప్పటి వరకు ఇమాన్యుల్ చేసింది కూడా సపోర్ట్ అన్న విషయం గుర్తించట్లా. ఎస్ భరణి గారు చేశారు ప్రైమరీ సపోర్ట్, నువ్వు కూడా చేసావు, కాకపోతే నా ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ దట్ ఉన్నాయి అని చెప్పుకోవాలి. కానీ ఆ చిన్న గుర్తింపు కూడా ఇవ్వకపోయేపాటికి అది చాలా రాంగ్ వెళ్ళిపోతుంది. అది ఇంక అర్థం కాదు, ఇంతే ఈ టాపిక్ అంత డిస్కస్ చేసుకున్న వీళ్ళు. నెక్స్ట్ డే 1 నుంచి సపోర్ట్ ఉంది, నీకు సపోర్ట్ ఉంది, ఆవిడ నీకోసం స్టాండ్ తీసుకున్నారు అది అని చెప్పి. ఆవిడ ఎక్కడ స్టాండ్ తీసుకుని వీడికి ఎక్కడ హెల్ప్ చేశారు అంటే, ఒక గ్రూప్ టాస్క్లో ఎక్కడో కెప్టెన్ అవడానికి ఆ హిప్పో టాస్క్లో ఒక చోట వెళ్ళిపోయిందిలేండి. గెలవడానికి వచ్చిన పర్సన్ కష్టపడి ఆడి తన ఎవరైతే సపోర్ట్ అనుకున్నారో స్టాండ్ తీసుకున్నారో ఆవిడ కోసం కెప్టెన్సీ బ్యాచ్ ఏదైతే త్యాగం చేశాడో, దాని తర్వాత నువ్వు కెప్టెన్ అయితే నేను చూడాలనుకున్నాను. అది లైట్స్ ఆఫ్ చేసే టాస్క్లో నేను ఇది చెప్పుకోవాల్సింది ఏంటంటే, నువ్వే కాదు సపోర్ట్, ఈ పాయింట్ చెప్పడం రాంగ్గా చెప్పారు. నువ్వే కాదు సపోర్ట్ నేను చేశానని. ఏంటంటే లైట్స్ ఆఫ్ చేసే టాస్క్లో ఈవెన్ దివ్యాకి నేను మాట ఇచ్చినా కూడా ఆ రోజు నిన్ను తీసేయకుండా నేను దివ్యాని తీసేశాను, ఎందుకంటే ఆవిడ దివ్య లైట్ ఆఫ్ చేస్తారు. సో నువ్వే కాదు ఇమాన్యుల్, నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేశాను, ఇద్దరం చేసుకున్నావు, అది గుర్తించు అన్న విషయాన్ని ప్రాపర్గా చెప్పలేపారు అనమాట. అక్కడ ఏం చేశారంటే రివర్స్లో, నువ్వు నాకు సపోర్ట్ చేసి ఉంటే నువ్వు నా లైట్ ఎందుకు ఆఫ్ చేస్తావు అని చెప్పి అలా పెట్టారు ఆ పాయింట్ని. ఇలా పెట్టుంటే బాగుండేది. సరే మనం చెప్పేది కాదులే కానీ, అంటే నువ్వు కళ్యాణ్ ఇస్తుంటే అది చాలా సింపుల్, నేను ఎవరిది తీసేసినా కూడా దొరికిపోతాము ఈజీనే అది అని ఆయన చెప్తాడు. నువ్వు ఎందుకని విత్ ఇన్ సెకండ్లో చెప్పావు అంటాడు. నేనేం సెకండ్లో చెప్పలేదు, ఆలోచించి చెప్పి హౌస్ మొత్తాన్ని తెలిసి సెకండ్లో చెప్పాను. ఏదైనా ఈవిడ పాయింట్ రైటే కదా, ఇక్కడ తన లైట్ ఆఫ్ చేయకుండా తన లైట్ ఆఫ్ ఎందుకు చేయలేదంటే, ఒక ఛాన్స్ ఇక్కడ తనుజ కొంచెం గెస్ట్ చేయడానికి తడబడిద్దేమో, కొంచెం తెలివి కళ్యాణ్తో పోల్చుకుంటే తెలివి ఉండదు కాబట్టి అని చెప్పి ఛాన్స్ తీసుకున్నాడు. ఇందులో సపోర్ట్ అయితే ఏమీ లేదు. సో ఆవిడ ఏదో చెప్పింది. నెక్స్ట్ ఇమాన్యుల్ నువ్వే సేఫ్ గేమ్ ఆడుతున్నావు అది అని చెప్తారనమాట. మొన్న వచ్చిన భరణి సార్ నామినేషన్స్లో భరణి గారు వచ్చి కత్తి కావాలా అంటే నామినేషన్కి నువ్వు వద్దన్నావు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, అది నా కత్తిగా నేను తీసుకున్నాను అనగా తనగా నాకు లేదు పాయింట్స్, ఆల్రెడీ నేను డైరెక్ట్ నామినేషన్ చేసి ఆ వీకెండ్లో ఆవిడ డైరెక్ట్ నామినేషన్ చేస్తారు పనిష్మెంట్గా, లేనప్పుడు నేను ఎందుకు చేస్తాను రాంగ్ రీజన్స్ పెట్టి, సో సిల్లీ పాయింట్స్తో నీలా చేయొద్దు అని చెప్పి, అంటే ఆయన మర్చిపోయారు కదా, మత్తి మరిపోయింది కూడా ఇక్కడ మాట్లాడతారు, నువ్వు మర్చిపోయి నీకు మత్తి మరిపోయేది అని చెప్పి. నెక్స్ట్ సో వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఇలా సాగుతూ ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరు కాదు ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సింది ఎవరు అంటే ఇమాన్యుల్ కళ్యాణ్, వాళ్ళిద్దరు చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారంటే తనుజ గారి ఈ ఆర్గ్యుమెంట్కి ముందు రామ్తో కళ్యాణ్ని చెయ్యి అని చెప్పి కే అని చెప్పి 2 సార్లు రాస్తారు. ఇది కొంచెం కన్నింగ్ స్ట్రాటజీ. రాముని ఇక్కడ మ్యానిపులేట్ చేస్తారు. ఇది కరెక్టేనా రాంగా అంటే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ రైటే. ఇది చాలామంది నన్ను ట్యాగ్ చేసి చూడండి అంటున్నారు. కానీ మీరు ఇంకోలా ఆలోచిస్తే ఆవిడ ఇమాన్యుల్ ఎట్లాగైనా నామినేషన్లో తీసుకురావాలనుకుంటుంది. ఇమాన్యుల్కి ఆపోజిట్గా ఎవరిని పెడితే ఇమాన్యుల్ నామినేషన్లోకి వస్తాడో అలా పెట్టింది. ఇక్కడ కళ్యాణ్ టార్గెట్ కాదు, ఇక్కడ ఇమాన్యుల్ టార్గెట్. మీరు అర్థం చేసుకుని కళ్యాణ్ని మోసం చేసింది, కళ్యాణ్ని టార్గెట్ చేసింది అని నాకేదో కొన్ని మెసేజ్లు పెట్టారు. లేదు మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇమాన్యుల్ టార్గెట్. ఇమాన్యుల్ వర్సెస్ కళ్యాణ్ పడినప్పుడు ఏమవుతుందంటే, కళ్యాణ్ ఈయన ఎట్లాగో రామ్ పెట్టేవి సిల్లీ పాయింట్స్ ఉంటాయి,
కాబట్టి ఎదురుగా నుంచి వ్యక్తికి ఈయన సిల్లీ పాయింట్స్ పెట్టి చేశాడు కాబట్టి ఈయన తగ్గుతాడు, ఈయన కొంచెం స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టాను కాబట్టి ఈయన అవుతాడు అనుకున్నా. ఈవిడ ఇదే స్ట్రాటజీ ఇంతకుముందు కూడా చేసింది, అప్పుడు కూడా ఆవిడ నెగిటివ్ అయింది. ఎందుకయిందంటే ఆపోజిట్ పర్సన్ తప్పుగా తీసుకెళ్లారు దాన్ని. ఆవిడ రాముని నామినేట్ చేసిద్ది, సుమన్ శెట్టిని నామినేట్ చేసిద్ది, సుమన్ శెట్టి అన్నని. అప్పుడు అక్కడ ఉన్న పర్సన్ ఏం చేస్తారు, వైల్డ్ కార్డు సుమన్ శెట్టి అన్న నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు రాముది కాకుండా, ఎందుకంటే రాము తనకు ఫ్రెండ్ అని చెప్పి. సో దానివల్ల ఆవిడకి నెగిటివ్ అయింది. యాక్చువల్గా ఆ రోజు రాము చేయాలి, రాముకి మంచి పాయింట్ పెడతారు, కావాలని సుమన్ శెట్టి తప్పు పాయింట్ పెడతారు, చిన్న పాయింట్ పెడతారు. సో ఇక్కడ కూడా సిమిలర్ స్ట్రాటజీ అప్లై చేశారు. మళ్ళీ అది ఎక్కడ అలా ఫెయిల్ అయిందో ఇది కూడా అలాగే ఫెయిల్ అయింది. ఎందుకంటే డేమన్ వల్ల రాము కళ్యాణ్ పెడతాడు, అస్సలంటే అసలు పాయింట్ లేదు. ఇప్పుడు ఈవిడ మ్యానిపులేట్ చేసిన తప్పు ఎవరిదంటే మ్యానిపులేట్ అయిన వాళ్ళదే, రాముదే. రాముకు కొంచెం బ్రెయిన్ వాడాలి. ఎందుకు వాడలేదు అంటే నేనేదో రుణపడిపోయి ఉన్నాను, తనుజాకి రుణపడిపోయి ఉన్నాను, ఎందుకంటే తనుజ గౌరవం సేవ్ చేసిందని భ్రమలో ఉన్నాడు రాము. ఆ భ్రమ మీద ముట్టికే వేసినా కూడా తీరేదట్లేదు. ఆవిడ గేమ్ ఆడుకుంది బాబు, నువ్వు నీ గేమ్ ఆడుకో బాబు అని చెప్పినా కూడా అర్థం కాదు. ఆవిడ నా పట్టుకోద్దు బొమ్మ పట్టుకోద్దు అంటే నువ్వు పిలిచినప్పుడు మాత్రం వెంటనే వచ్చేస్తానని చెప్పి అభయాలు ఇచ్చేస్తున్నాడు లైవ్లో. ఏం చెప్తాం. సో రాము ఏంటంటే కళ్యాణి లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో, టవర్ టాస్క్లో ఆయన సరిగ్గా సంచాలకుగా ఫెయిల్ అయ్యారు అన్న విధంగా ఒక తూచి పాయింట్ పెడతాడు. దానికి కళ్యాణి తిట్టేస్తాడు, ఆల్మోస్ట్ కోపం వచ్చేది, చిరాకు వచ్చేది కళ్యాణ్కి. రే బాబు ఏంట్రా బాబు నువ్వు, నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒప్పుకో అని చెప్పి ఇలా చేస్తున్నావు అని చెప్పి 2 సార్లు రూల్స్ చెప్పినప్పుడు, నేను 2 సార్లు రూల్స్ చెప్తే టీం సైలెంట్ అయింది. సో అసలు రూల్స్ రాసినోడిది మొత్తం రాశాను, కింద సంతకం పెట్టేస్తా అయిపోద్దా, ఆవిడ చేసి సంతకం పెట్టారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది నేను, అన్నీ చేసింది నేను, ఇలాంటి పాయింట్స్ నామినేట్ చేసేది అది ఇది అని చెప్పి. అక్కడ తర్వాత లైవ్లో అడుగుతారన్నమాట ఇమాన్యుల్, ఏ రాము నీకు ఎవరు చేయమని అంటే తనుజన చేయమని కానీ బట్ నాకు పాయింట్ ఉంది అని చెప్పి. ఏంటి ఇది ఆ పాయింట్ అది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద కన్నింగ్ స్ట్రాటజీ అంతే. నెక్స్ట్ కళ్యాణ్ వర్సెస్ ఇమాన్యుల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కళ్యాణ్ మంచి పాయింట్లు పెడతాడు. యాక్చువల్గా కళ్యాణ్ వర్సెస్ ఇమాన్యుల్ ఆర్గ్యుమెంట్లో కళ్యాణే గెలుస్తాడు. పాయింట్స్ కానీ డిఫెన్స్ కానీ అన్నీ కళ్యాణ్ బాగుంటాయి. ఇక్కడ డేమన్ ఖచ్చితంగా నామినేట్ చేయాలంటే ఇమాన్యుల్నే నామినేట్ చేయాలి. కానీ మరి ఎందుకు మరి కళ్యాణ్ నామినేట్ చేశారంటే పర్సనల్ ట్రిగ్గరింగ్సే తప్పితే ఇంకోటి కాదేమో అనిపించింది, అన్నెసరీ అనిపించింది. ఈవెన్ రాము పెట్టిన పాయింట్ గట్టిగా లేదు, తనుజతో పోల్చుకొని తనుజ గట్టి పాయింట్లు పెట్టింది. ఇక్కడ తనుజ కూడా డిసప్పాయింట్ అవుతుంది ఇమాన్యుల్ చేయలేదని. ఇంకోటి ఏంటంటే అది ఇమాన్యుల్ కూడా లాసే. ఇమాన్యుల్ ఫ్యాన్స్ అర్థం చేసుకోకపోయినా కూడా ఇమాన్యుల్కి తీవ్రమైన లాస్ అది. కళ్యాణ్ నా పర్ఫార్మెన్స్ చూశారు, సో రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్ ఉంటాను. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది ఇమాన్యుల్ మాట్లాడతాను, నేను గట్టిగా స్టాండ్ తీసుకుంటాను. ఇమాన్యుల్తో పోలిస్తే ఇమాన్యుల్ అన్న కొద్దిగా ఆలోచించి చేస్తాడు ఏం చేసినా. రాము ఆ పాయింట్లో చేయటమే నాన్ సెన్స్. అసలు రాము పాయింట్లు తీసిపడేస్తాడు అనమాట. బిఫోర్ వైల్డ్ కార్డ్స్, ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ 2 వీక్స్ కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి ఇమాన్యుల్ అన్న మీద, అనే పర్ఫార్మెన్స్ తగ్గిందనో ఇంకోటనో. సో నామినేషన్స్లో ఉంటే చూడాలని. ఈ పాయింట్ ఎందుకు అందరికి వెళ్ళట్లేదు నాకు అర్థం కాదు. ఇప్పటివరకు నామినేషన్లోకి రాలేదు ఇమాన్యుల్. ఆ పాయింట్ ఎందుకు వెళ్ళట్లేదు, బలంగా పెట్టాడు కూడా దీన్ని. నెక్స్ట్ ఇమాన్యుల్, నేను అడిగానా నన్ను నామినేట్ చేయొద్దని, నన్ను నామినేట్ చేయొద్దని అడగలేదు. ఒకవేళ వీళ్ళు ఎవరైనా చేస్తే నేను కనుక ఏమి చేయకుండా ఉంటే నాకు క్లాప్స్ పడవు ఆడియన్స్ నుంచి, సరేనా. 92% వచ్చేది కాదు, నాకు 100% మార్కులు వచ్చేవి కాదు, నాకు అందరూ అభిమానించే వాళ్ళు కాదు, గోల్డ్ స్టార్ వచ్చేది కాదు చెప్తారు. భయ్యా మీరు సూపరు అని చెప్పి కామెంట్ పెట్టడానికి, ఇమాన్యుల్కి నా ఓటు అని చెప్పి ఓటు వేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ ఎ ప్రూవెన్ థియరీ. ఈ మధ్య కాలంలో కూడా ప్రూవ్ అయింది. అక్కడ చాలా లాజిక్స్ వస్తాయి, చాలా క్యాలిక్యులేషన్స్ వస్తాయి, మ్యానిపులేషన్స్ వస్తాయి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ స్వార్థం ఉంటుంది, వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఇది ప్లస్సా మైనస్సా అనే లెక్కలు ఉంటాయి, ఫ్యాన్ గ్రూప్స్ ఉంటాయి, పిఆర్లు ఉంటాయి, బోచ్చులు ఉంటాయి. మీకు ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మీకు ఇప్పుడు రాములు అంటే ఇది అర్థం కాకపోతే నేను డిసప్పాయింట్మెంట్ అయ్యేవాడిని కాదు. ఇమాన్యుల్కి ఇది చాలా క్లియర్గా తెలుసు నామినేషన్లోకి రావాలని చెప్పి. ఈవెన్ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ శ్రీజాకి చెప్తాడు తను, నీకు తెలుసు కదా నామినేషన్ రావడం ఎంత ఇంపార్టెంట్, నీకు మంచి జరిగింది అనుకున్నా, ఎందుకంటే నువ్వు 2 వారాలు నామినేషన్లే ఉంటాడు. 2 వారాలు నామినేషన్లే శ్రీజాకే మంచి జరిగింది అనుకున్నప్పుడు మీరు 8 వారాలు లేకుండా ఇంకెంత దూరం వెళ్తారని మీకు ఎందుకు అర్థం కాలేదు, నాకు అర్థం కావట్లే పాయింట్. అంటే నువ్వు డిఫెండ్ చేసుకోకుండా వదిలేద్దాం అంటావు అంటే వదిలేయాలి, కొద్దిగా వదిలేయాలి కదా. వదిలేస్తే మంచి అయిద్దేమో తనకి. సత్యం సత్యమూర్తిలో డైలాగ్ చెప్పినట్టు కొన్నిసార్లు పట్టుకునే కన్నా కొన్నిసార్లు వదిలేయాలి. ఎవరు చేయకపోతే పోనీ అనుకోవచ్చు, ఇప్పుడు చేశారు కదా, జరిగింది కదా, దాన్ని కొంచెం నాగ్గా లెస్గా డిఫెండ్ చేసుకొని నామినేషన్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. కానీ భయపడుతున్నాడు, నాకు అది అర్థమైంది. నామినేషన్లోకి వస్తే భయం వేస్తుంది దానికి, ప్రెజర్ తీసుకుంటాడు. చూడండి, నామినేషన్లోకి వచ్చే ఇమాన్యుల్ని ఏదో వారం చూస్తాం మనం, ఈ ఇమాన్యుల్కి డిఫరెన్స్ తెలిసిద్ది మనకి. నెక్స్ట్ రీజన్స్ చెప్తాడు. లాస్ట్ వీక్ చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో, తనుజాకి చెప్పిన నామినేషన్ రీజన్స్ అంత బాగాలేదు, ఈ వీక్ చెప్పిన దాని డిఫరెన్స్ ఉంది, మీరు సరిగ్గా నామినేషన్ కూడా చేయలేకపోయారు, నేను మర్చిపోయానని చెప్తున్నాను కదా అని చెప్తారు. దాని తర్వాత పవన్ ఇంకా వచ్చినప్పుడు నాకేమనిపించిందంటే స్టార్టింగ్ నుంచి తెచ్చినవి ఇద్దరివి తప్పులు ఉన్నాయి, ఇమాన్యుల్ అన్న కొంచెం బెటర్ ఉన్నాడు, పర్ఫార్మెన్స్ డెసిషన్ మేకింగ్ అంతా బాగుంది అని చెప్పి ఇమాన్యుల్ అన్న తీసేసి నువ్వు ఇస్తున్నావు అని చెప్పి కళ్యాణ్ చేస్తాడు. నాకు అసలు ఏమీ అర్థం కాదు.
తప్పు చేశాడు అనిపించింది. కళ్యాణ్ ఆర్గ్యుమెంట్, కళ్యాణ్ పాయింట్సే బెటర్గా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్గా పెట్టాడు, స్ట్రాంగ్గా వాదించాడు. ఇమేల్ అన్నింటినీ మర్చిపోయానని చెప్పినా కూడా పాయింట్స్ అయినా కూడా చేయలే. దాని తర్వాత ఇమాన్యుల్ ఏడుస్తాడు. నాకు కూడా కొంచెం హట్టింగ్ అనిపించింది. అంటే బయట రీతు ఫ్రెండ్ అయినా లోపల తనుజాతో చాలా క్లోజ్ అయ్యాడు ఆయన. స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ ముగ్గురు కలిసి ఏడ్చారు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నారు, అన్నీ చేశారు. కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు నామినేషన్ చేసేప్పుడు తీసుకురాపాడు. కానీ ఇమాన్యుల్కి ఎక్కడో పాయింట్ ఏంటంటే, సేమ్ మీరు లాస్ట్ వీక్ తనుజాకి నామినేషన్ చేసిన కూడా ఆ అమ్మాయి కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉంది. దాని తర్వాత మీరు సార్ట్ అవుట్ అవ్వలేదు మీ ఇద్దరిది ఏదైనా సరే. బట్ ఇమాన్యుల్ బాధని అర్థం చేసుకోగలను. అయితే 3 గేమ్స్ అదే నేను చెప్తాను, నేను స్ట్రైట్ వార్గా నేనేంటో చూపిస్తాను అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయిన తర్వాత చూపిస్తాను అంటాడు. నెక్స్ట్ డే చూపిస్తాడు, అందరికి వెలిగిద్దప్పుడు ఓకే మనం ఏం చేయాలంటే మనం లాస్ట్కి ఉండాలి అని చెప్పి కళ్యాణ్ సంచాలకు అందులో ఇమాన్యుల్ లాస్ట్ కాగుతాడు అనమాట. సో ఇమాన్యుల్ చేతిలో రీతు ఉంటుంది. సో ఇమాన్యుల్ రీతు ఇద్దరు ఆగుతారు. ఇమాన్యుల్ ఏం చేస్తారంటే తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది అని చెప్పి ఒక పాయింట్ పెడతాడు. సో బర్నీ అన్న వద్దు అనుకుంటే చెప్పచ్చు కదా, ఎందుకు అక్కడ చెప్పలేదు. సో సేఫ్ గేమ్ ఆడింది, కొన్ని విషయాలు మిస్అండర్స్టాండింగ్ అవుతున్నాయి అని చెప్పి నాకు అనిపించింది, అర్థం చేసుకోవడం అనిపించింది. అంటే ఆవిడేమి ఇక దీన్ని ఇంకా డిబేట్ చేయడానికి ఇంక చూపిరనమాట, ఇంక వదిలేస్తారు. రీతు ఏమో రాముని చేసింది, ఎందుకంటే నామినేషన్ సీరియస్గా చేయట్లేదు. సో లాస్ట్ టైం కూడా ఇలాగే చేశాడు. దాని తర్వాత నిఖిల్ అండ్ లాస్ట్ వీక్ ఏదైతే సంచాలకంగా చేశాడో, సంజన గారు నిఖిల్ ఇద్దరు దిగినప్పుడు సంజన గారిని అడిగాడు కానీ నిఖిల్ సరిగ్గా అడగకుండా ఎంతసేపు దివ్యాన్ని గెలిపించే ఆతృతలో ఉన్నాడు, దివ్యాన్ని గెలిపించాడు. ఈ పాయింట్స్ పెట్టి చేస్తారు. చేసిన తర్వాత రాము అగైన్ ఇందాక పోని తనుజ గారికి సపోర్ట్ చేశాడంటే అనుకోవచ్చు. ఇక్కడ తన పాయింట్లు తను చెప్పాలి కదా బలంగా. ఎంత ఉన్నప్పుడు పోయి ఉంటావు, ఇంటికి వెళ్ళిపోతావా ఒకళ్ళ కోసం నువ్వు? నాకు అర్థం కాదు. పక్కన ఫైట్ అని కళ్యాణ్ అరుస్తూ ఉంటాడు, రే మాట్లాడరా చెప్పరా అని. అయినా కూడా అసలు సో రాము 1 వీక్ గేమ్ తగ్గిందని చెప్తూ తెలుసు నా గేమ్ తగ్గిందని. నాకంటే ఆవిడ స్ట్రాంగ్ అనుకుంటున్నాను, ప్రతి ఒక్క టాస్క్లో ఆవిడ ముందుంటుంది, ఆ జీల్ ఉంది ఎక్కువ, నాకంటే తనకి ఎక్కువ ఉంది, అది ఇది అని చెప్పి ఆవిడని పొగుడుతూ ఉంటాడు. బాబు ఆవిడని పొగట్టడానికి చాలామంది ఉన్నారు బయట, మీరు మీ ఆట ఆడుకోండి, మిమ్మల్ని పొగట్టడానికి ఎవరు లేరు. వరుసగా డ్రాస్టికల్గా తగ్గుతూ ఉంది. కేవలం వైల్డ్ కార్డ్స్ వల్ల రాము సేవ్ అవుతున్నాడు కానీ అదర్వైజ్ రాము మాత్రం నాకు డిజర్వింగ్ అనిపించట్లా హౌస్లో, నిజంగా అనిపించట్లా. ఏం చేయట్లేదు, తన దగ్గర ఛాన్స్ ఉంది, తన దగ్గర పవర్ ఉంది, మాట్లాడలేడంటే మాట్లాడగలడు. అయినా కూడా సంథింగ్ అసలు లేనిపోనివన్నీ తెచ్చుకుంటున్నాడు. కళ్యాణ్ రాముని ఒప్పేసుకుంటున్నాడు కాబట్టి గివప్స్ ఇస్తున్నాడు, ఆ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నాడు కాబట్టి సో రాము నామినేషన్ ఫైట్ అని చెప్పి ఆ నామినేషన్ దండేస్తాడు. ఇంకేం చేయలేం. నెక్స్ట్ రౌండ్ 5 అందరికీ తెలివితేటలు పెరిగిపోయిన రౌండ్ ఇది. నమ్మదమ్మ ఇప్పుడు ముగ్గురు ఆగుతారు బయట. ముగ్గురు ఆగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే తనుజ దగ్గర ఇమాన్యుల్ బొమ్మ ఉంటుంది అనుకుంటా. సో మొత్తానికి ఇమాన్యుల్ వెళ్తా అంటే వెళ్ళిపో భయ్యా, వీళ్ళంతా కొట్టుకొని వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్స్ అయిపోతారు భయ్యా, అది మాత్రం కామన్. నాకు ఎందుకు వీళ్ళు బయట ఏదో స్ట్రాటజీ చేసుకుని వచ్చారని అనిపిస్తుంది. ఈవిడ ఇమాన్యుల్ రీతు నాకు ఈ డౌట్ మాత్రం ఉంటానే ఉంటుంది. వీళ్ళ ముగ్గురి మీద డౌట్, కామనర్స్ మీద డౌట్, రమ్య అండ్ మాధురి గారి మీద డౌట్, అందరూ మాట్లాడుకొని వచ్చారని. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఉన్న తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరు డెసిషన్ తీసుకోరు. గౌరవ్ను తిని ఉండిపోతారు. డెసిషన్ తీసుకోకపోతే గౌరవ్ మీ ఇద్దరి దగ్గర ఫొటోస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి నామినేషన్ చేయండి, మీ ఇద్దరులో ఎవరు వెళ్ళాలని మీరు డిసైడ్ ఒక లోపలికి వెళ్ళాలని డిసైడ్ చేయలేకపోతున్నారు కాబట్టి అనగానే అప్పుడు నిఖిల్ అండ్ ఇమాన్యుల్ వస్తారు. ఇమాన్యుల్ సాయి అన్నం చేస్తాడు. కరెక్ట్ నామినేషన్ చేశాడు ఇమాన్యుల్. ఈరోజు ఇమాన్యుల్ అంతా కలిసి వచ్చింది, బాగా చేశాడు, కరెక్ట్గా చేశాడు. ఎందుకంటే స్ట్రాటజికల్గా కూడా కరెక్ట్ నామినేషనే. వాళ్ళ మదర్ని సేవ్ చేసుకోవాలనుకున్నా, ఎవరిని సేవ్ చేసుకోవాలనుకున్నా, అంటే ఆవిడ లిస్ట్లో ఉందని కాదు, స్ట్రాటజికల్గా చూసుకుంటే ఇంకా అంతమించి ఆయనకు ఆప్షన్స్ కూడా లేవు. ఇమాన్యుల్ సాయి అన్న గేమ్స్ పరంగా సరిగ్గా లేడు, అందరితో కూడా మింగిల్ అవ్వట్లేదు, ఎఫర్ట్స్ అయితే అంత లేవు. సో గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెడతానని చెప్పారు. నిఖిల్ తనుజని చేశాడు. నిఖిల్ తనుజని చేసి చెప్పిన పాయింట్లు ఏంటి? లాస్ట్ వీక్ చెప్పిన పాయింట్లు, లాస్ట్ వీక్ ఆల్రెడీ నామినేషన్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు నామినేషన్ చేశాడు. ఎందుకంటే అంతమించి ఆయన కూడా పాయింట్లు లేవు. ఏం చెప్పాడంటే నెంబర్ వన్ స్ట్రాంగ్ ప్లేయర్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా లేపుతున్నారు గట్టిగా. నెంబర్ 1 స్ట్రాంగ్ కంటెండర్, అర్సెల్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ బయట ఎక్కువ ఉంది, నువ్వు ఈజీగా సేవ్ అయిపోతావు, నీతో పెద్ద ప్రాబ్లం లేదు మాకు అని చెప్పి నామినేషన్ చేస్తాడు. సో అప్పటి వరకు ఆవిడ ఫస్ట్ సుమనన్నతో ఫైట్ చేసి సుమనన్నతో పెద్ద ఫైట్ చేయాల. కానీ సుమనన్న వర్సెస్ తనుజ, రామ్ వర్సెస్ తనుజ, ఇమాన్యుల్ వర్సెస్ తనుజ, ఇప్పుడు సాయి వర్సెస్ తనుజ, మధ్యలో ఇంకోటి మిస్ అయ్యాను, లాస్ట్కి దివ్య వర్సెస్ తనుజ. మొత్తం అంతా ఆవిడ చుట్టూనే తిరిగింది నామినేషన్ మొత్తం. వాళ్ళకి ఆ రియలైజేషన్ కూడా లేదు. నాకు అదే అర్థం కదా. తనుజ అంటే ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు నిఖిల్, ఆల్రెడీ ఒకసారి చూసాము నామినేషన్లో ఉన్నాడు, ఒకళ్ళు బయటికి వెళ్ళిపోయారు, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు గేమ్ బాగానే వెళ్ళిపోయారు. సో అంటే ఇంకోటి చెప్తారు ఏంటంటే బర్నీ గారు కెప్టెన్సీ కంటెండర్ దాంట్లో నువ్వు ఫస్టే చెప్పాల్సింది, నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ అది చెప్పలేదు కదా, ఆపోజిషన్ టీం కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి సో ఆ పాయింట్ పెట్టి చేస్తానని చెప్పారు. ఇక్కడ సాయి వర్సెస్ తనుజ గారు, సాయి కొద్దిగా వినిపించాడు కొంచెం కింద ఇచ్చేయకుండా. మాకు పెట్టిన టాస్క్లో అంటే ఆయన ఎందుకో మరి వాళ్ళ గ్రూప్ కోసం చెప్పుకున్నాడు, మా గ్రూప్ వీక్ అయిపోయింది, మీ గ్రూప్ వచ్చేద్దాం అనుకుంటే అరే
మిగిలిన మీ నలుగురిలో గేమ్ పరంగానే పెట్టాను అనే విధంగా చెప్తుంటాడు. నెక్స్ట్ సాయి, నేను తగ్గను అని అనుకోవటం లేదు, ముందుండి నేనేంటో చూపిస్తానని అన్నాడు. ఆల్రెడీ 3 వారాలు అయినాయి, ఏమీ చూపించలేదు. నీకు కనీసం హ్యాట్ ఇస్తే కూడా నువ్వు భయపడతా తీసుకోవడానికి కూడా రెడీగా లేవు. టాస్క్లో చూపించట్లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, గేమ్ లేదు, నామినేషన్ పాయింట్స్ కూడా ఏమి లేవు, నామినేషన్ పెడుతుంది లేదు, ఏమీ లేదు. తనుజ అంటే నాకు క్లారిటీ ఉంది, ఐఎమ్ గివింగ్ మై 100% ఆడుతున్నాను, అందరితో కలిసి ఉంటున్నాను, ఎక్కడ ఆగిపోవడం లేదు, ఐఎమ్ డిజర్వ్డ్ అని. ఇప్పుడు చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉంది కంపేర్ టు సాయి, కానీ చెప్పుకోలేకపోయారు. అదే డెమోన్ అండ్ రీతు పాయింట్అవుట్ చేస్తారు, నువ్వు చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉందండి, గోల్డెన్ బజర్ పవర్ అవన్నీ చెప్పుకోవాలి, నువ్వు చెప్పుకోలేదని చెప్పి. సాయి ఏమంటాడంటే కెప్టెన్సీలో పార్టిసిపేట్ చేస్తే నేను రిలేషన్షిప్ యూజ్ చేయను, కెప్టెన్ అవడానికి రిక్వెస్ట్ పెట్టుకోను, వర్డ్ ఇవ్వను, సో ఇలా అడుక్కోను అన్న విధంగా మీనింగ్ వచ్చేలాగా, అడగని ఎవరిని అన్న మీనింగ్ ఇచ్చేలాగా ఒక మాట అంటాడు అనమాట. బయట తనిజ గారు బాగా ఆడుతున్నారు, సో కెప్టెన్ దగ్గర ఆ ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చేపాటికి ఆవిడ ఒక వర్డ్ పెట్టారు అని చెప్పి, సో అది శ్రీజ పెట్టింది, లాస్ట్ వీక్ నిఖిల్ పెట్టాడు, ఇప్పుడు ఈయన పెట్టాడు. పాయింట్ రైటే, కానీ రిపీట్ పాయింట్ ఇది, ఇంకేమి లేవు ఆయన దగ్గర పాయింట్స్. సో ఇలా రిలేషన్షిప్ అడ్డం పెట్టుకొని పోటీ పట్టడానికి వచ్చారు, సో అది పెద్ద విషయం కాదన్న విధంగా చెప్తాడు. దాని తనుజ గారు, ఎవరైతే ఉంటే సేఫ్ అవుతారో, ఎవరితో ఉంటే బాగుంటుందో అని చెప్పి గ్రూప్స్ పెట్టడం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, హౌస్లో అర్థమైపోయింది వాళ్ళందరికీ ఇది చేస్తానని చెప్పి. దొంగతనం చేయటం, మ్యానిపులేట్ చేయటం, అంటే టాస్కే దొంగతనాలు టాస్క్ అంటారు, కానీ నువ్వు మ్యానిపులేట్ చేసావు, దొంగతనం చేయలేదు, నువ్వు సూపర్ స్టార్, నువ్వు సూపర్ అమ్మను ఆవిడ పొగుడతాడనమాట. నువ్వు సూపరు బలి లేపేశారు అయ్యి అని చెప్పి అయితే నేను నా టీంలో తీసుకుంటాను, నువ్వు ఎక్కడ ఎవరి దగ్గర ఏమన్నా చూడు, మనం లేపేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు ఆ రోజు. సో ఎవరు అడిగారు సపోర్టు అది అని చెప్పి అంటారు అనమాట. తొందర సాయి దొంగతనం గేమ్లో సిన్సియారిటీ ఏంటి, సెన్స్లెస్ అంటాడు. తను అనలేదు దాన్ని, ఆ విషయాన్ని అన్నాడులేండి. తనుజ మైండ్ వర్డ్స్ అని చెప్పి ఫైర్ అయిపోతారు. సో మాధురి గారు అసలు నీకు ఇవ్వద్దన్నారు, మేమే ఇచ్చాము అది అని చెప్పి డబ్బులు ఇచ్చాము అది అనుకుంటారు అనమాట. దాని తర్వాత ఒక పాయింట్ బయట నుంచి వచ్చినప్పుడు పదే అదే నామినేషన్లో తీసుకొస్తున్నారు అని చెప్పి ఇమాన్యుల్ అడుగుతారు. నేను నిన్ను అడుక్కున్నానా అని చెప్పి. అడిగావు అంటాడు ఇమాన్యుల్. అడిగాను, తను లేదు నేను అవ్వాలమ్మా అంటే నేను వదిలేశాను, రా ఆడదామని అన్నాను, అంతే, అంతవరకు. ఇక్కడ ఎవరిని అసలు సపోర్ట్ అడగలేదా, ఈ కెప్టెన్స్ టాస్క్లో డాన్స్ చేయమని కూడా సపోర్ట్ అడగలేదా, నిన్నే ఎవరు అడగలేదా అని అంటారు. సో ఇక్కడ తేలిపోతాడు సాయి. దాని తర్వాత డెమోన్ వచ్చి సాయిని ఆబ్వియస్గా చేస్తాడు. 2 పాయింట్లు తెలిపాడు, పెట్టిన 2 పాయింట్లు అడుక్కున్నారు అన్న విధంగా పెడితే అడగలేదు. సో ఆబ్వియస్లీ సపోర్ట్ అనేది తీసుకోవాల్సిందే, ఇక్కడ సపోర్ట్ లేకుండా కెప్టెన్స్ టాస్క్ గెలవలేరు కాబట్టి, ఆ విషయానికి బాగా తెలుసు కాబట్టి సాయిని నామినేట్ చేశాడు. పేరెంట్స్ కేర్ ఇంక సాయికి అక్కడి నుంచి భయం పట్టుకుంది. సాయితో పాటు నిఖిల్లో గౌరవ్ అయ్యి ఉంటే సాయి కొంచెం అక్కడ బ్రీత్ తీసుకునేవాడు. సో లేరు కాబట్టి ఇంకెవరు ఈ వారం ఈజీ ఎలిమినేషను, బజర్ నొక్కి చేయడానికి కూడా ఏమీ లేదు. ఆ గోల్డెన్ బజర్ వాడితే పక్కన వాళ్ళు ఇదైపోతారు కాబట్టి ఏమీ లేదు. ఈ వారం కళ్ళు మూసుకొని చెప్పచ్చు, ఎన్ని ఓటింగ్ అనాలిసిస్లు చెప్పుకున్నా సాయికే మ్యాక్స్ టు మ్యాక్స్ ఛాన్స్. అంటిల్ అన్లెస్ ఈ వారంలో ఒక అద్భుతం జరిగితే తప్పితే, అద్భుతం చేసి ఓటింగ్ పెంచుకుంటే రాము కిందకి రావాలి తప్పితే, అదర్వైజ్ మాత్రం సాయినే. నెక్స్ట్ బిగ్ బాస్ దివ్యకు ఒక పవర్ ఇస్తారు. ఏంటంటే స్పెషల్ పవర్, నామినేట్ చేసే అధికారం ఇస్తారనమాట. నామినేట్ అవ్వని వాళ్ళ నుంచి దివ్య తనుజని నామినేట్ చేస్తారు. దివ్య ఇక్కడ చేసింది కరెక్టేనా అంటే పర్సనల్గా తీసుకున్నారు. పైగా వాడికి ఎప్పటి నుంచో నామినేట్ చేయాలని ఉంది. ఒక పెద్ద ప్లేయర్ని ఎదుర్కొంటే తనకి ఇదైద్ది అనుకున్నారు, కానీ స్ట్రాటజికల్గా నిఖిల్ చేయాల్సిందేమో అనిపించింది. స్ట్రాటజికల్గా ఆలోచించి, ఎందుకంటే ఆల్రెడీ దివ్య వర్సెస్ బర్నింగ్ అవుతున్నప్పుడు ఇప్పుడు అందులో దూరి అది ఇంకా ఇది చేయటం వల్ల తనకు కూడా డిసడ్వాంటేజ్ అయ్యిద్దేమో అనుకోవాలా. ఈ ఆర్గ్యుమెంట్లో ఇద్దరికి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, మేజర్గా దివ్యకే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఆవిడ పెట్టిన పాయింట్స్ వల్ల. తనుజని నామినేట్ చేస్తున్నాను కానీ ఓకే అంటది. నీకు ఒక పర్సెప్షన్లో ఉంటుంది ఏంటంటే, ఒక మనిషి వల్ల నువ్వు తక్కువ అవుతున్నావు అంటే వాళ్ళిద్దరూ తనకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం వల్ల నీకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అన్నట్టు నువ్వు అలాంటి పర్సెప్షన్లో ఉన్నావు అనిపిస్తుంది. నేను నీ మెద్దికి రావటం వల్ల దివ్య వచ్చింది కాబట్టి, ఇమాన్యుయల్ వచ్చాడు, దివ్య వచ్చాడు కాబట్టి మీకు తగ్గిపోయిందేమో అని అనుకుంటున్నారు. అది నిజాలు కాదు, మధ్యలో ఇమాన్యుయల్ కావాలని లాగారులేండి, అవి నిజాలు కాదు. పర్సనల్గా చెప్తే అర్థం చేసుకోవాలనిపిస్తుంది, చాలాసార్లు చెప్పా. సో నో బడీ బిగ్గర్ ప్రయారిటీ అని చెప్పని. పర్సనల్గా చెప్తే ఎందుకు అర్థం చేసుకోరు? ఇందాక మీకు కూడా పర్సనల్గా చెప్పింది కదా, కాదు నామినేషన్లో చెప్తే ఎందుకు అర్థమవుతుంది? నామినేషన్లు చెప్తేనే అర్థం కాదు, ఇలాంటి విషయాలు పర్సనల్గా చెప్తేనే అర్థమవుతాయి. ఎప్పుడైనా మాట్లాడారు పర్సనల్గా? ఇవిడికి ఏంటంటే నాకు కింద గుర్తొచ్చింది రివ్యూ చెప్పేసిన తర్వాత, ఇవిడికి ఎవరు చెప్తారంటే ఐషా వాళ్ళు చెప్తారు, ఇలా బయటికి ఇలా పొట్టర్ అయింది తను, నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చేసినట్టు తను ఫీల్ అయ్యింది, సో అది బయటకు అలాగే పొట్టర్ అయింది అని చెప్పి. సో ఆవిడకి ఏమనిపించింది అంటే, వాళ్ళందరూ చెప్పిన తర్వాత కొన్ని వారాలు తిని ఇలా ఫీల్ అవటం వల్ల ఏ కెమెరా దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందో, నేను అలా రాంగ్ అయిపోతున్నానని చెప్పి బర్నీ గారికి కూడా చెప్పింది. సో తిని ఇలా చేయటం వల్ల నేను బ్యాడ్ అయ్యానేమో అని అనుకుంటుంది ఆవిడ. కానీ అంత ఇదిగా ఆవిడ ప్రతి కెమెరాకి వెళ్ళి చెప్పిందా బర్నీ గారిది దివ్యది వల్ల నేను ఇదైపోతుందని చెప్పి చెప్పలా. డైరెక్ట్గా బర్నీ గారికి ఒకసారి చెప్పింది. దట్టు శ్రీజావును కళ్యాణ్ చెప్పిన తర్వాత ఆవిడ గేమ్ ఆడుతుంది బర్నీ గారితో,
ఎందుకంటే తనకి బాండింగ్ అయితే డెమోన్తో ఉంటుంది కానీ ఈయనతో లేదు, కానీ వచ్చిన దగ్గర నుంచి ఈయనతోనే ఉంటున్నారు, ఆవిడ గేమ్ ఆడుతుంది అన్నది చెప్పినప్పుడు ఆ విషయం చెప్పారు. అంతేగాని ఫీల్ అయిపోయి ఏడ్ చేసింది ఏం లేదు. నెక్స్ట్ బర్నీ ఎవరి విషయం మాట్లాడుతున్నాం, బర్నీ గారి కావాలని అడిగి మరి బర్నీ గారి విషయం అనగానే నెక్స్ట్ అనవసరంగా అర్థం చేసుకో, కావాలనే పోర్ట్రేట్ చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, నువ్వు అలా పోర్ట్రేట్ చేయడం వల్ల నాకు చాలా వీక్స్ అలా బ్యాడ్ అవుతుంది, కంటెస్టెంట్గా నాకు బ్యాడ్ అవుతుంది, సో నేను బాండ్ బ్రేక్ చేశానని చెప్పి నువ్వు అలా పోర్ట్రేట్ చేస్తున్నావు, అదేం నిజం కాదని చెప్తారన్నమాట. ఇఫ్ యూ వాంట్ టాక్ టు హిమ్, రీజన్కి డిస్టెన్స్ వచ్చింది, మీ రీజన్స్ మీ వల్ల డిస్టెన్స్ వచ్చింది కాబట్టి నా వల్ల కాదు, మీరు ఏదైనా మాట్లాడుకోండి కానీ రీజన్ మాత్రం నేను కాదని చెప్పి. కానీ మీరు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి డిస్టెన్స్ వచ్చింది, అది మీరు ఒప్పుకోకపోయినా నిజం, ఎందుకంటే ఎక్కువ టైం మీతో స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాడు ఆయన. అంతకుముందు వీళ్ళ ఫన్ను, వీళ్ళ బాండింగ్, వీళ్ళ బబ్లీ కామెడీ, ఈయన కామెడీ ఇవన్నీ ఉండేవి, అవన్నీ పోయినాయి. తనుజ నేను ఎవరికైనా చెప్పానా మా ఇద్దరి మధ్యలో నువ్వు వచ్చావు, సో నీ వల్ల మా ఇద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి అని చెప్పి ఎవరికైనా చెప్పానా అని చెప్పి అందరిని అడుగుతారు, ఎవరు చెప్పలేదంటారు. సో ఇప్పుడు కూడా నువ్వు నన్ను నామినేట్ చేయడానికి రీజను ఆయనే. ఆవిడ దివ్య 100 పాయింట్లు పెట్టని ఈ సిచ్యువేషన్లో, ఖచ్చితంగా వెళ్ళేది మాత్రం బయటికి భరణి గారిని దీన్ని నామినేట్ చేస్తుంది కాబట్టి తిరిగి స్టాండ్ తీసుకొని నామినేట్ చేసిందనే వెళ్తుంది. 100 పాయింట్లు పెట్టని మాధురి గారికి మధ్య బిర్యానీ దగ్గర, నువ్వు కెప్టెన్ అయినా కూడా అవని, కానీ భరణి గారి విషయంలోనే మీరు దూరారనే వెళ్తుంది. 100 మంది 100 పలకల మీద ఏదైనా రాయని, కానీ గౌరవ దగ్గర మీరు అది రేస్ చేసినప్పుడు మీరు టీం మెంబర్ అయినా ఏదైనా సరే అక్కడ భరణి గారు ఉన్నారని మీరు దూరారనే వస్తుంది. ఆల్రెడీ 2 జరిగిన తర్వాత అలాంటివి దివ్య ఇలాంటి స్టెప్ తీసుకోవడంలో తన పోయి తనే తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. అనవసరం, ఇది కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించి ఇది ఇక్కడ కాదు అని వదిలేయాల్సింది, ఇప్పుడు కాదు అని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ అంత ఆర్గ్యుమెంట్ అవుతుంది కదా. కానీ తన ప్లస్ ఏంటంటే నేను భరణి గారిని నామినేట్ చేశాను కాబట్టి ఎక్కడొచ్చినా నేను ఎదుర్కోగలను అని అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే అప్పటికే ఆవిడకి స్క్రీన్ స్పేస్ చాలా వచ్చింది, వీళ్ళు అసలు ఎవరు తిరగలేరు, వచ్చినా కూడా మళ్ళీ ఈవిడ ఆవిడకే గుద్దింది. నామినేషన్స్ మొత్తం ఆవిడే కనిపించింది, ఇంకెవరైనా కనిపించారా? మెజారిటీ 80% ఆవిడదే తిరిగింది. సో తనుజ చెప్పిన తర్వాత నువ్వు ఇప్పుడు కూడా అలాగే చేస్తావు అంటే, దివ్య ఇదే ఎలా అయితే కనుక ఇందాకే చేసేదాన్ని కదా నిన్ను ఆయన సేవ్ చేసి అని చెప్తే అది మీ తెలివితేటలు. నెక్స్ట్ తనుజ స్ట్రాంగ్ రీజన్ నీ వైపు ఏం రాలేదు అది చెప్తారన్నమాట. స్ట్రాంగ్ రీజన్ ఏం రాలేదని నీ స్టోరీ నువ్వు వల్లేసుకో అది అని చెప్తుంటే నీ స్టోరీ అల్లుకోవట్లేదు, నువ్వు రాసిన బుక్ ఆ స్టోరీ నేను ఇవ్వడమచ్చి చెప్తానని చెప్తారన్నమాట. నెక్స్ట్ ఆ పాయింట్ అప్పుడు చెప్పడానికి ఛాన్స్ రాలేదని చెప్తారు. దివ్య స్టోరీ అల్లుతున్నావు, ఆయన నామినేట్ చేశా అని చెప్పి నేనేం చేస్తుంది నిన్నే, సో ఆయన చేసావని చెప్పి నేను చేయట్లేదంటే నేను అల్లటం లేదు, నువ్వు రాసిన స్టోరీని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తారు. అందరికీ ఛాన్స్ వచ్చింది, సారీ ఆయనకి ఒక ఛాన్స్ వచ్చింది, హౌస్లోకి మార్చుకోవడానికి మళ్ళీ వచ్చారు అని చెప్పి చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత ఇవి చెప్తున్న పాయింట్లకి ఏమంటారంటే, నువ్వు నామినేట్ చేస్తున్నావా లేదంటే ఆయన నామినేషన్ నువ్వు చేస్తున్నావా, ఇలాంటి పాయింట్లు బలంగా వెళ్ళిపోతాయి. ఆయన నామినేషన్ని నువ్వు చేస్తున్నట్టుంది, ఆయనకి పాయింట్స్ పెట్టడం రాక నువ్వు పెట్టి ఆయన సైడ్ నుంచి నామినేషన్ చేస్తున్నట్టుంది, ఆయన గేమ్ కూడా నువ్వే ఆడేస్తున్నావు అని చెప్పి ఇలా తిప్పిద్ది. నిజంగా నీది ఎక్స్పెక్ట్ చేయలే. తనుజ గారు నాకు చాలా చోట్ల కొద్దిగా డమ్ముగా అనిపిస్తారు, కానీ ఈరోజు నిన్న కొంచెం బాగా ఎనర్జీ తెచ్చుకొని ఎంటర్టైన్మెంట్ చేయాలి అన్న విధంగా బబ్లీగా ఇటు చేసి తిరిగారు. ఈరోజు గేమ్లో స్ట్రాటజికల్గా, కన్నింగ్గా, ఇంటెలిజెంట్గా, మ్యానిపులేషన్గా అన్ని విధాలుగా కనిపించారు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ తిప్పటంలో బాగా తిప్పారు దీన్ని. నీ గేమ్ నువ్వు వాడు దివ్య, వేరే నీ గురించి నువ్వు మాట్లాడు, వేరే వాళ్ళ నామినేషన్ కాదు, నీ పాయింట్లు నువ్వు పెట్టంటే ఏం గేమ్ నా గేమ్ని ఆడుతున్నా, నా పాయింట్ నేను పెడుతున్నాను అంటారు. ఏం గేమ్ నేను ఆడాను, ఏం గేమ్ ఆడలేదు, గేమ్ పాయింట్స్ వస్తాయి. నువ్వు టైర్ గేమ్ ఏదైతే ఆడావు, నేను ప్రతిదీ నా సొంతంగానే ఆడాను అనుకుంటే, నువ్వు టైర్ గేమ్ ఏదైతే ఆడావో నీకన్నా శ్రీజానే బాగా ఆడింది అని చెప్పి ఇవిడికి పొల్లేసిద్ది, ఆడు కొంచెం మండిద్ది. దాంతో ఏం మాట్లాడుతున్నావు, ఒక టైర్ తిప్పింది నేనే, ఒక టైర్ కూడా తిప్పానంటే అది నేనే తిప్పానంటే మరి గెలిచావా అని అడుగుతారు అన్నమాట. ఈవిడ గెలకపోతే ఏంటి, సో ఒక టైర్ అని తిప్పాను కదా, నీది ఉంటే సపోర్ట్ ఉంటుంది నీ గేమ్, లేదంటే నీ గేమ్ సింపతి ఉంటుందని చెప్పారు. ఈవిడ ఎంటైర్ ఆర్గ్యుమెంట్లో బాగా పేలిన పాయింట్ ఇది. సో నువ్వు సపోర్ట్ అయినా కావాలనుకుంటావు లేదా సింపతి అయినా కావాలనుకుంటావు అని చెప్పి. నెక్స్ట్ తనుజ గారు, నీకు కావాలి, నీకు తోడుండాలి లేదా వెనక మాట్లాడాలి, నువ్వు ఒకరికి షాడో అయిపోవాలి, నీ గేమ్ నువ్వు ఆడో, వేరే వాళ్ళ గేమ్ వేరే వాళ్ళకి షాడోలో అయిపోతా అని చెప్పి ఈ ఫీడ్బ్యాక్ ఆవిడకి 2 రోజుల నుంచి ఈయనకి ఇస్తూ ఉంటారు కూడా. సో 2 రోజుల నుంచి ఆ షాడో అనే వర్డ్ తిరుగుతున్నప్పుడు ఇంకొంచెం బలంగా వెళ్తుంది. ఎట్నుంచి ఎటు తిరిగినా 90% ఇది దివ్యకి డ్యామేజ్ చేసే నామినేషన్. అగ్రీ చేస్తే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, ఇప్పటివరకు లైక్ చేయకపోతే అట్లీస్ట్. ఎంత దూరం అసలు 49 నిమిషాలు చూసారంటారా మీరు? ఎవరైనా చూస్తే చూసేదాకా చూసాం భయ్యా అని చెప్పండి. నెక్స్ట్ దివ్య, అన్ని టాస్క్లో సపోర్ట్ కావాలని కోరుకోను, నువ్వు అసలు ఒక డిఫీట్ కూడా తీసుకోలేవు అది అని చెప్పి ఇంకా వీళ్ళు 1-on-1కి వచ్చారు. ఇప్పుడు వచ్చారు ఈ పాయింట్స్కి. తనుజ సపోర్ట్ చేయకపోతే అలిగి డిస్కస్ చేసి ఎయిట్ చేయదు నువ్వు అంటే ప్రతిసారి ఇది జరిగింది కదా, ఇది కూడా మనం చూసాం కదా, ఆయన సపోర్ట్ చేయలేదని చెప్పి ఎప్పుడు మీ సపోర్ట్ నాకు రావట్లేదు తనుజ అంటారని చెప్పి ఆవిడ రైట్ పోటీ ఆడటం చూసాం కదా.
సో అది నువ్వు ఏడుపు గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఆ టాస్క్ అయిపోగానే ఓడిపోయాయని చెప్పి ఏడ్చేది నువ్వు. ఆవిడ టాస్క్ అయిపోయిన తర్వాత ఏడుస్తున్నారు, మీరు ఇక్కడ ఆయన సపోర్ట్ చేయలేదని ఏడుస్తున్నారు. ఆవిడకన్నా ఇన్ఫాక్ట్ ఎక్కువసార్లు ఏడ్చారు, చాలాసార్లు ఏడ్చారు గట్టిగా. అది ఏడవని ఏడ్చారు, అది మ్యాటర్. సో అక్కడ ఎందుకు అన్నానంటే నీకు సపోర్ట్ వస్తుందని తెలుసు, అదే జరుగుతుంది, నీకు సపోర్ట్ వస్తుందని తెలుసు, అదే జరుగుతుంది, అదే చెప్తూ ఉంటారు. తనుజ నేనేమో ఇలానే కూర్చోలేదంటే ఇవిడేమో నేను నీకన్నా బెటర్గా ఆడాను అని చెప్తూ ఉంటారు. నీ గేమ్ కాకుండా నువ్వు వేరే వాళ్ళ గేమ్ మాత్రం బాగా ఆడుతున్నావు అని చెప్పి 1-2 సార్లు ఈ పాయింట్ దించుతారనమాట. నీ గేమ్ నువ్వు ఆడట్లేదు, నువ్వు అందరినీ సపోర్ట్ అడుగుతున్నావు అని అంటారు. నేను నీలాగా చేతులు కట్టుకొని నుంచోలేను, నా గేమ్ నేను ఆడుకున్నాను అని చెప్తారు. నీ కళ్ళు కనిపించట్లేదు, నేను బాగానే ఆడతానంటే నీకే కనిపించట్లేదు, సైట్ వచ్చిందంటే వచ్చింది అనుకున్నారు అంతే. అది బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎన్ని మాటలు ఏదనుకున్నా సరే రేపు బలంగా వెళ్ళిపోయిన పాయింట్లు ఏంటంటే దివ్య నామినేషన్లో భరణి గారి సైడ్ తీసుకొని భరణి గారి నామినేషన్ తను చేసింది, భరణి గారికి తన షాడోలా ఉంటుంది, భరణి గారి పాయింట్స్ తను పెట్టింది, ఆయన నామినేషన్ చేసింది అన్నదే వెళ్ళింది. ఖచ్చితంగా స్ట్రాటజికల్గా రాంగ్ చేశారు దివ్య. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తుంటే ఏదో అనుకునేవాడిని కానీ, ఈవెన్ ఇమ్మాన్యుల్ చేసిన ఏదో అనుకునేవాడిని కానీ ఆవిడ మాత్రం కొంతమందిని ఎక్స్పెక్ట్ చేయం. ఆవిడ ఇక్కడ తనుజాని చేయకుండా వేరే వాళ్ళ మీద తీసుకెళ్ళింటే బాగుండేది. బట్ ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి దాన్ని గట్టిగా వాడుకోవాలనుకున్నారు కాబట్టి వాడుకున్నారు. వేరే వాళ్ళు ఇప్పుడు నిఖిల్ లాంటి వాళ్ళు చేస్తే ఆవిడకి పేలదది, రీతు లాంటి వాళ్ళు చేయలేరు, డెమాన్ని చేయలేరు, ఎందుకంటే ఫ్రెండ్ డెమాన్. సో అందుకోసం అని చెప్పి తనుజాని చేశారు. ఇంకేదైతే అదే ఇది చూసుకుందాం అని చెప్పి, ఎందుకంటే ఆవిడకున్న ప్లస్ ఏంటంటే భరణి గారు నామినేట్ చేయడం. సో ఇది ఓవరాల్ నామినేషను. రీతు నాకు నామినేషన్లో బాగా నచ్చింది, బాగా డిఫెండ్ చేసుకున్నారనిపించింది. నాకు సుమనన్న, రాము వీళ్ళెవరు నచ్చలేదు. కళ్యాణ్ బాగా నచ్చాడు, ఇమ్మాన్యుల్ బాగా నచ్చాడు, దివ్య అంతగా నచ్చలేదు, భరణి గారు కూడా అంతగా నచ్చలేదు. అంటే నచ్చలేదు ఇన్ ద సెన్స్ భరణి గారి దగ్గర అంత స్కిల్స్ లేవు, అంత టాక్టివ్ స్కిల్స్, అంత పాయింట్స్ తిప్పి పెట్టే స్కిల్స్ అవి లేవు. దివ్య దగ్గర ఉన్నా చేయలేకపోయారు. ఆవిడ నామినేషన్ కూడా నాకు అంతే నచ్చలేదు. బట్ అందరికన్నా ముఖ్యంగా నామినేషన్స్ మొత్తాన్ని ఏలింది, ఈ ఎపిసోడ్ మొత్తానికి టాప్లో నుంచింది మాత్రం తనుజ గారే. చాలాసార్లు ఆవిడకి ఫైట్స్ పడతా ఉన్నాయి, ప్రతి చోట ఆవిడ స్ట్రాంగ్గా నుంచున్నారు, స్ట్రాంగ్గానే మాట్లాడారు. ఎక్కడో చోట మామూలుగా ఇంతకుముందు తీసుకుంటే తనుజ గారు ఎక్కడో చోట ఎయిట్ చేసేవాళ్ళు, అది లేదు. ఎక్కడ మ్యానిపులేట్ చేయాలి, ఎక్కడ కన్నింగ్గా ఉండాలి అక్కడ కన్నింగ్గా ఉంటా, తప్పులే కన్నింగ్ చేయటం అంతే, బట్ గేమ్లో భాగమే కదా ఏదైనా సరే. సో నాకు అది నెగిటివ్గా అయితే అనిపించలే, మీరు కింద ఎలా అనుకుంటే అలాగ, అది వేరే విషయం కానీ అనిపించలేదు. సో వీళ్ళు కళ్యాణ్, ఇమ్మాన్యుల్, తనుజ, రీతు వీళ్ళ నలుగురు నాకు నామినేషన్లో వాళ్ళ డిఫెన్స్ కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్లు కానీ చాలా చోట్ల మెజారిటీ ఆఫ్ ద పాయింట్స్ వాళ్ళవి క్రిస్టల్ క్లియర్గా చాలా గట్టిగా వెళ్ళినాయి. దివ్యాకి స్కిల్స్ ఉన్న రాంగ్ స్ట్రాటజీ అని అనిపించింది ఆవిడ చేయటం. భరణి గారు తేలిపోయారు, సంజన గారు తేలిపోయారు నామినేషన్స్లో వాళ్ళ పాయింట్స్ పెట్టినా కూడా. ఇంకా సుమనన్న, రాము అంటారా యావరేజ్, వాళ్ళ సేఫ్ ప్లే. సాయిది పెద్ద విషయం కనిపించలేదు కూడా. నిఖిల్ది కూడా అంతే, వాళ్ళంతా ఇంకా అంటే వైల్డ్ కార్డ్స్ అలా అసలు పట్టించుకునే స్థితిలో వాళ్ళు లేరు ఎవరు, అలా ఉంది పరిస్థితి. సో ఇది ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి, కానీ బూతులు లాంటి వద్దు. అవి లేకుండా మీకు అనిపించిన పాయింట్లు మీరు పెట్టండి, లాజికల్గా పెట్టండి. ఊరికనే సింపుల్గా ట్యాక్స్ వేసి ఇవ్వటం కాదు, లాజికల్గా పెట్టండి. సో ఆబ్వియస్గా నేను చదువుతాను, ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకున్నాను కాదు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది అన్నది మిడ్ నైట్ టాక్స్. కొంతసేపు ఆగిన తర్వాత ఇంకా నేను డిన్నర్ చేయలేదు. సో చేసేసి నీట్గా మళ్ళీ మాట్లాడుకుందాం ఒక టైంలో, ఏదో ఒక టైంలో. సో అంతే, ప్రస్తుతానికైతే బై గుడ్ నైట్ కాదు, గుడ్ నైట్ మిడ్ నైట్ టాక్స్ అనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.